ఎందుకు విన్నానంటానికి ఒక చిన్న మచ్చుకొక విషయం చెప్తాను. పాస్టర్ గారు ఇందాక చెప్పినట్లు ఆత్మకూరు అనే ప్రాంతంలో మేము పరిచర్య చేస్తున్నామండి. 2006 సంవత్సరంలో అక్కడ పరిచర్య ప్రారంభించాము. దేవుని మహాకృపను బట్టి 99 సంవత్సరం నుంచి మా పరిచర్య ప్రారంభించబడింది. మరి ప్రకాష్ నగర్ ఆ రీతిగా కొలనకొండ నియర్ కేఎల్యూ యూనివర్సిటీ, అక్కడ కొలనకొండ వడ్డేశ్వరం మీడిలో ఉంటుంది. ఆ తర్వాత ఆత్మకూరు అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండగా 2013 సంవత్సరంలో ఒక వైశ్యాస్ కుటుంబం మా సంఘానికి పరిచయం అయ్యారు. ఆమె పేరు లక్ష్మి గారు, ఆయన పేరు రామలింగేశ్వరరావు గారు. వారికి 2 పిల్లలు. అయితే వారు ఇక్కడి నుంచే ఈ రామలింగేశ్వర నగర్ నుంచి వచ్చి ఆత్మకూరులో ఉన్నారు. వారు ఆత్మకూరులో అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి కూడా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు చెప్పిన విషయం ఏంటంటే అమ్మగారి దర్శనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మగారికి దేవుడు దర్శనం చూపించి ఆ ప్రాంతంలో ఆ ఇల్లు కొనుక్కోమని చెప్పారని, కాబట్టి ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కున్నామని ఆ సహోదరి 2014 సంవత్సరంలో మాకు పరిచయం అయ్యారు. మరి అంతకన్నా ముందు ఒక 2 years ఆమె అక్కడ ఉన్నారనుకుంటా, తెలియదు నాకు. మరి ఆ సాక్ష్యం చెప్పడం జరిగింది. వారి అమ్మగారు బహుశా వాళ్ళ అమ్మగారి పేరు నాకు అంతగా ఐడియా లేదండి. ఇక్కడే ఉంటారు. వాళ్ళ బ్రదర్ పేరు ఏమన్నా సురేష్, రూత్ అమ్మగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత వారి చిన్న కుమార్తె, ఆఖరి కుమార్తె మేరీ కూడా ఇక్కడే సండే స్కూల్ పరిచర్యలో మరి ప్రార్థనలో పాలు పొంది అమ్మగారి చేతుల్లోనే ఎదిగి ఇక్కడి నుంచే వివాహం జరిగించుకుని చిట్టినగర్ వెళ్ళి అబ్రహాం గారి సంఘంలో ఒక మరి సహోదరుని వివాహం జరిగించుకోవడం, దేవుని సంధిలో వారు చక్కగా అక్కడ ఉండడం. వారు కూడా మరి కోవిడ్కు ముందు వారు కూడా ఆత్మకూరు ప్రాంతానికి రావడం, మరి మా పరిచర్యలో వారు మాతో ఉండటం జరిగింది. అమ్మగారి దగ్గర పెరిగిన పిల్లలిద్దరూ కూడా నాకు పరిచర్యలో సహకారంగా ఉన్నారు. కాబట్టి అమ్మ సేవా పరిచర్య పంటను నేను కూడా అనుభవిస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక అమ్మ నన్ను పిలవంగానే, అమ్మగారు నన్ను హత్తుకోగానే నాకు చాలా సంతోషం వేసింది. కారణం ఏంటంటే, నేను సేవా నేపథ్య కుటుంబంలో రాలేదండి. నా తల్లిదండ్రులు ఎవరు క్రీస్తు ప్రభువారు తెలియదు. అన్య కుటుంబం నుంచి నేను ప్రభువారిని గుర్తెరిగాను. కాబట్టి నా కుటుంబంలో మొదటి విత్తనం నేనే. నా కుటుంబంలో రక్షణ కొరకు, నా తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థించింది నేనే. ఇప్పటి వరకు కూడా సేవకి పరిచర్యకి నాకు వెనకాల ప్రార్థించేవారు లేరు. అంటే రక్షణ పొందారు కానీ వారి కొరకు నేను ప్రార్థించడమే కానీ భారంగా సేవ నిమిత్తం ప్రార్థించేవారు లేరు. ఇటువంటి తల్లులు కలిగి ఉండటం కూడా ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా అనేక మంది తల్లులు ప్రార్థన, వారి యొక్క ప్రార్థన ఫలితం దేవుడు పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నారు. మాది ప్రాపర్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంతా నేను కృష్ణలంక ద్వారకా నగర్లోనేనండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, మా నాన్నగారు గంధం శివశంకరరావు గారు అని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క సమీప బంధువులు. అంటే రంగా గారి యొక్క అన్నయ్య గారు వంగవీటి చలపతిరావు గారు, చలపతిరావు గారు సతీమణి, వాళ్ళ అమ్మగారు, మా నానమ్మగారు, అక్క చెల్లెళ్ళు పిల్లలు. అలా మేము వీరంకులాకు, అది మా సొంత గ్రామం, స్వగ్రామం. వీరంకులాకు నుంచి అక్కడే మరి వీరంకులాకులోని హోటల్, భోజనం హోటల్ ఉండేదండి తాతయ్య గారికి. చాలా సంవత్సరాలు, అంటే మా నాన్నగారు పుట్టక ముందు నుంచే వీరంకులాకులోనే ఉండేవారు. అలా కొనసాగుతూ ఉన్న కాలంలో ఇక్కడ రంగా గారు మంచిగా పొలిటికల్గా డెవలప్ అవుతున్న దినాల్లో వీరంకులాకు, ముళ్ళపూడి ఈ ప్రాంతాలన్నీ ఆయన తిరుగుతున్న సందర్భంలో మా నాన్నగారికి పొలిటికల్ బాగా పిచ్చి ప్రాణం. దాన్ని బట్టి ఏంటంటే ఏ మీటింగ్లు ఉన్నా ఇక్కడికి వచ్చేస్తూ ఉండేవారు. అంతకన్నా ముందు రంగగారు అన్నయ్య రాధాగారితో కూడా మా నాన్నగారు బంధువులు అవటం వల్ల ఎక్కువగా ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు, కార్యక్రమాల్లో కలుస్తూ ఉండడం, ఈ రీతిగా కొనసాగుతున్న నేపథ్యంలో కొనసాగుతున్న మా కుటుంబాల్లో ఇంకా ఆయనే అక్కడి నుంచి మమ్మల్ని విజయవాడ ద్వారకా నగర్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అక్కడే సెంటర్లో, అంటే అంతకుముందు ఇల్లు తీయలేదు కదండి, ఇల్లు తీయకముందు అక్కడే తాతయ్య గారితో ఒక హోటల్ పెట్టించి ఆ తర్వాత నవరంగ్ థియేటర్కి పక్కనే ఒక టిఫిన్ హోటల్ ఏర్పాటు చేయడం, అక్కడ టిఫిన్ భోజనం నవరంగ్ థియేటర్ పక్కన అనుకుని. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే రంగగారు చనిపోయినప్పుడు మరి అక్కడ అవన్నీ కూడా కాల్ చేశారు, తగలబడిపోయినాయి. ఆ క్రమంలో మావి కూడా తగలబడిపోయినాయి. ఇంకా అంత మాత్రమే కాదు, రంగా గారి యొక్క ముఖ్య అనుచరులు కొన్ని 6 నెలలు 7 నెలలు అందరూ కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళకైతే ఈ చరిత్ర అంతా తెలుసు. ఆ నేపథ్యంలో మా నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టేసి ఆయన కూడా దాదాపు 9 నెలలు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మా పెద్దమ్మ గారు
హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఎక్కడా వద్దు అని చెప్పని నన్ను తమ్ముడిని అమ్మగారిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఉండడం, హైదరాబాద్ చందానగర్లో మళ్ళీ ఇంకొక హోటల్ ఏర్పాటు చేసుకుని అక్కడ జీవించడం. ఆ తర్వాత నెమ్మదిగా మా నాన్నగారు రావడం, ఈ గొడవలన్నీ సద్దుమణిగిన తర్వాత నెమ్మదిగా మరలా మా తాతయ్య గారు అనారోగ్యాన్ని బట్టి మరలా మేము విజయవాడ కృష్ణలంక రావడం. అలా కృష్ణలంక వచ్చి కొంతకాలం ఉన్న తరువాత ఇదంతా కాదని చెప్పని ఆటనగర్లో 100 అడుగుల రోడ్లో మరి నాన్నగారు మళ్ళీ ఇంకొక క్యాంటీన్ ప్రారంభించడం. మరి యలమల కుదురులో లంబాడిపేట హై స్కూల్ ఉంటుంది, హై స్కూల్ ఎదురుగా ఒక ఇల్లు కొనుక్కోవటం, అక్కడ మేము ఉండటం, వాటర్ ట్యాంక్ దగ్గర అనమాట, అక్కడ ఉండటం. అక్కడే నా స్కూల్ స్టడీ అంతా 4th క్లాస్ నుంచి నా స్కూల్ స్టడీ అంతా కొనసాగింది. ఈ రీతిగా కొనసాగుతున్న క్రమంలో దేవుడు అంటే మాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారంటే విశ్వసించని కుటుంబం, ఇష్టపడిన కుటుంబం, ఎప్పుడూ కూడా రాజకీయంగా పొలిటికల్గా తిరుగుతూ ఇటువంటి నేపథ్యంలో ఉన్న కుటుంబం. దాన్ని బట్టి దేవుడి గురించి అంతగా లోతుపాతులు మాకేమీ కూడా తెలియవు. అంతే మాత్రం కాదు, ఈ రాంగేశ్ నగర్ మీద గంధం బాబురావు గారని మా పెద్దనాన్నగారు వాళ్ళు కూడా ఉన్నారండి, లారీ డ్రైవర్స్ వాళ్ళు. ఇప్పుడు పెద్దనాన్నగారు కాలం చేశారు, వారి పిల్లలు ఉంటూ ఉన్నారు. ఎక్కువగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆత్మీయ పిల్లలు, ఆత్మీయ సహోదరులు ఎక్కువైపోయే బంధువులతో ఎక్కువగా కలిసి ఉండటం అనేది జరగలేదు. అలా అక్కడ ఉన్న నేపథ్యంలో భయంకరమైన చర్మ వ్యాధితో నేను బాధపడేదాన్ని. డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ మనందరికీ తెలుసు సమరం గారు, ఆయన హైదరాబాద్ స్పెషలిస్టు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్, సోరియాసిస్కి మందు లేదు, బ్రతికినంతకాలం మెడిసిన్ వాడాలి శరీరం అంతా. దాంట్లో సోరియాసిస్ ఎగ్జిమా అని ఒక చర్మం సంబంధించిన వ్యాధితో నేను 9వ సంవత్సరం నుంచి బాధపడుతూ ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఎంతో బలహీనతతో ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను హైదరాబాద్లో మా పెద్దమ్మ గారు ఉన్నారని చెప్పాను కదండి, ఆమె కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి వారి సొంత గ్రామం గుడివాడ, ఆమె గుడివాడ వచ్చేయడం జరిగింది. గుడివాడ నుంచి మేముంటున్నామని యలమల కుదురు ఆమె కూడా రావటం జరిగింది. అక్కడికి ఆమె యలమల కుదురు ప్రాంతంలో ఉంటా సొంగ యోనా గారు పాస్టర్ గారు చర్చికి ఆమె వెళ్తూ ఉండేది. ఆమె మిషన్ కుట్టుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉండేది. అంత మాత్రమే కాదు, ప్రసన్న కుమార్ అంకుల్ చర్చికి వెనకాల సందులో ఆమె ఉండేది. దాన్ని బట్టి ప్రసన్న కుమార్ అంకుల్ చర్చికి కూడా ఆమె వెళ్తూ ఉండేది. అలా దగ్గర భూషణం గారి చర్చి. అంత మాత్రమే కాదు, మరి యలమల కుదురులో డేవిడ్ బాస్టర్ గారు వాళ్ళ పాప రూతు విజయం, ఆ పాప నేను ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో అంటే నేను పెరిగిందంతా ఈ చుట్టూయేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రీతిగా కొనసాగుతున్న కుటుంబం. అంత మాత్రమే కాదు, బహు విగ్రహారాధన. మరి విజయవాడలో భవానీ మాల్లో వేయటం అంటే కృష్ణలంకలో ప్రారంభించింది మా పెద్దనాన్నోళ్ళు, మా నాన్నగారు వాళ్ళే. మా నాన్నగారు మాల్లో వేసుకునే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవారు. నాకు కూడా 5వ సంవత్సరం నుంచి ఏపించారు. ఇలా మాకు తెలిసిందల్లా ఇదొక్కటే. ఇటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న మా జీవితాల్లో యలమల కుదురులు ప్రాంతంలో ఉంటూ అమ్మ చీటీలు వేస్తూ ఉండేది, హోటల్ రన్ చేస్తుండేది. అటువంటి పరిస్థితుల్లో చీటీలు వేసిన వారు చీటీలు పాడుకుని వెళ్ళిపోవటం వల్ల చాలా అప్పులు అయిపోయారు. తర్వాత వెహికల్స్ తీసుకుని వెహికల్స్లో నష్టపోయారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కొంత ఎదుర్కోవడం చేత ఆర్థికంగా బాధపడ్డారు. ఆర్థికంగా కన్నా మొదట నేను అనారోగ్యంతో చాలా బాధపడ్డాను. ఎన్నో హాస్పిటల్స్ తీసుకెళ్లారు, ఎన్నో చోట్ల తీసుకెళ్లారు, కానీ ఎటువంటి స్వస్థత లేదు. ఒకరోజు మా పెద్దమ్మ గారు వచ్చి నాతో చెప్పారు, నువ్వు చర్చికి తీసుకెళ్తా నిన్ను అని. ఈ మాట మా నాన్నకి చెప్పానంటే ఊరుకొని కూడా ఊరుకోరు. మనకు 3 దేవతలు ఉన్నారు, ఎందుకు మనకు అవసరమా ఇంకొక దేవుడు, అవసరం లేదని చెప్పారన్నమాట. అంటే క్రైస్తత్వం అంటే దేవుడు అంటే ఇష్టం లేని నేపథ్యంలో పెరిగాను. బహు విగ్రహారాధన గల కుటుంబాల్లో పెరిగాను. కాబట్టి ప్రార్థన అంటే ఏమాత్రం కూడా అసలు తెలియదు. ముందు ఇష్టం సంగతి, తర్వాత ప్రార్థన అంటే తెలియదు. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 11వ సంవత్సరం కూడా నిండిపోతుంది. అటువంటి పరిస్థితిలో చాలా హాస్పిటల్కి తిప్పి రాత్రింబవళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత లేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఇక ఏం చెప్పారు అంటే, ఇక ఈ అమ్మాయి ఇంతే అని అన్నారు. ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి సిరైట్స్ ట్యాబ్లెట్స్లో సిరైట్ ఉంటుందండి, లైట్గా ఇస్తుంటారు. అది కాస్త మగతకు ఉంటుంది. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, చదువుకోలేకపోయేదాన్ని. ఇటువంటి అనారోగ్య పరిస్థితితో బాధపడుతుండేదని మా పెద్దమ్మ గారు మాత్రం మా కుటుంబాల కొరకు, మా అందరి కొరకు మాత్రం ప్రార్థన చేపిస్తుండేవారు. మా నాన్నగారు ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి గృహప్రవేశానికి ముందు ఇల్లు పనులన్నీ చేయించడానికి మా పెద్దమ్మని, మా అక్కని అక్కడ పెడితే, మా అక్క మేరీ గ్రేస్ అండి, పాటలు బాగా పాడుతూ ఉంటుంది, చక్కగా దైవ భయంలో చిన్నప్పటి నుంచి ఎదుగుతుంటుంది. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పని ఒక ధర్మాకుల్ చీటి మీద తలుకులతో గుండు సూదులతో ఇంతవరకు డిజైన్లు చేసేవాళ్ళు. నేను ఇవన్నీ చెప్పేది 90sలో సంగతి.
80స్లో సంగతి, 90 కూడా కాదు. ధర్మాకోల్తో డిజైన్ చేసాల యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని డిజైన్ చేసి ఆ ఇంట్లో పెట్టినందుకు మా నాన్నగారు సీరియస్గా వచ్చి అది లాగి పైకి విసిరేసి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాదు, కొందరికే ప్రభు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళకి ప్రభు. భర్త వదిలేసి భర్త పట్టించుకోకుండా కష్టాల్లో సమస్యల్లో మీకు ప్రభువు కానీ మాలాంటి వాళ్ళకి ప్రభువు కాదు. నాకు అసలే కాదు, నాకు ఎప్పటికీ కాడు. ఇంత భీకరంగా మాట్లాడి అమ్మగారిని వచ్చి అరిసి ఇమీడియట్లీగా మీ అక్కల్ని ఇల్లు అక్కడి నుంచి పంపించేసి, వాళ్ళు ఏదో ఇల్లు శుభ్రం చేసి కాస్త పనులతో పని చేపిస్తారంటే ఎట్లాంటివి పెడుతుంది అని చెప్పని మా పెద్దమ్మగారు తెల్లవారుజామున లేసి కన్నీటితో 3 గంటల నుంచి ప్రార్థన చేసేది ఏంటంటే, అయ్యా నా తల్లి కుటుంబాన్ని రక్షించు, నా అక్క కుటుంబాన్ని రక్షించు, నా చెల్లెలు కుటుంబాన్ని రక్షించు, నా తమ్ముడు కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబంలో లేపారయ్యా. ఇదే ఆమె ప్రార్థన. ఇటువంటి ప్రార్థన చేస్తుంటే పొద్దున్నే మా నాన్నగారికి, పొద్దున్నే మొదలుపెట్టావు, పొలోమని ఏడుస్తూ ఉంటావు, ఇదంతా మాకు దరిద్రం, మా ఇంటికి నువ్వు వచ్చిన కాడి నుంచి అసలు మాకంతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఎంతో భయంకరంగా దుర్భాషలు మాట్లాడారండి. నాకు సాక్ష్యం అంతా చెప్పడానికి సమయం లేదు, నేను క్లుప్తంగానే ఒక జస్ట్ 10 మినిట్స్ లోపే నేను నా సాక్ష్యాన్ని ముగిస్తాను. అయితే అటువంటి సందర్భంలో నా స్వస్థత లేదు, నేనే విసుగుపోయాను. కొంచెం 11 సంవత్సరాలు నిండుతున్నాయి, 12వ సంవత్సరం వచ్చిందనేసరికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని బట్టి ఒకరోజు చాలా బాధపడతా నేనేం చేశానంటే, మా ఇంట్లో ఎప్పుడు ఒక పూజ గది ఉంటుంది, ఆ పూజ గదిలో పూసలు తీసుకుని జయ దుర్గా జయ జయ దుర్గా నువ్వు నాతో మాట్లాడు అని దాదాపు ఉదయం మొదలుకొని 10:30-11 గంటల వరకు నా పిచ్చి ప్రయత్నం అంతా చేశాను. కానీ ఏమీ కలగలేదు, నాకు మనసులో నెమ్మది కూడా కలగలేదు. చాలా కోపంతో పక్కన పడేసి అంతా వచ్చేసి స్నానం చేసి మా పెద్దమ్మగారు అటు లోపల అంబేద్కర్ నగర్లో ప్రసన్న కుమార్ అంకుల్ చర్చి వెనకాల రోడ్లో ఉండేవారు, అక్కడ టైలరింగ్ చేస్తుండేది. పాస్టమ్ గారు మాధవిలత గారని వాళ్ళ అమ్మగారి ఇంటి పక్కన ఉండేవారు. అక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే, యోనగర్ చర్చిలో ఒక విశ్వాసి ఆ ఇంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి జగ్గేపేట వెళ్ళారు. మా పెద్దమ్మ గారు అద్దె కట్టుకునే స్తోమత కూడా లేదు, ఆమెకి ఆ ఇల్లు ఇచ్చారు. ఎందుకంటే మా ఇంట్లో మేము ప్రార్థనకు ఒప్పుకోవట్లేదు కదా, ప్రార్థన లేని చోట విందు భోజనమైనా నాకు వద్దంది ఒకటే మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన లేని చోట నాకు విందు భోజనమైనా ఎంత సత్కారైనా అవసరం లేదు. నేను ఎక్కడైనా ఎవరైనా దాతృత్వంతో అయినా బతుకుతాను, చెట్టు కింద అయినా బ్రతుకుతాను. ప్రార్థనకు అవకాశం లేని చోట నేను ఉండను. ఎందుకమ్మా మీ వారు నన్ను ప్రార్థన చేసుకునేవారు అని చెప్పని మా పెద్దమ్మ గారు వెళ్ళిపోయిన సందర్భంలో ఆమె ఆశ్రయం ఇవ్వటం జరిగింది. ఆంటీ గారు అక్కడ ఆమె ఉండటం, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండటం, దేవుని సందులో ఆమెకి ఈ డెనామినేషన్ ఆ డెనామినేషన్ ఉండదండి. ఆమెకు తెలిసింది ఒకటే, ప్రార్థించే వాళ్ళు ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. డెనామినేషన్తో పని లేదు. రక్షించబడింది పెంతెకోస్తు అనుభవంలోనే, కానీ ఇది ఐపీసీ అయితేనే మేము వెళ్తాం, ఇక్కడికైతేనే వెళ్తాం, అక్కడికైతేనే వెళ్తాం కదా. ఎక్కడ ప్రార్థన జరిగినా ప్రార్థనా పరులైన తల్లులు కనబడితే ఆమెకు ఎంతో ఆసక్తి, వారితో సహవాసం ఏర్పరచుకునేది. ప్రార్థనలో ఎక్కువగా ఆమె ఎదుగుతూ కొనసాగుతూ ఉండేది. ఇటువంటి సందర్భంలో చాలా బాధ కలిగి నేను వెళ్ళి పెద్దమ్మ దగ్గర కూర్చున్నా. ఆమెకు అర్థమైపోయింది, అంతకుముందు ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఆమె సముద్రంలోకి వెళ్ళి చేపలు వల వేస్తే ఓ పెద్ద చేప ఒక చిన్న చేప పడిందంట. ఆ చిన్న చేప పెద్ద చేప పొట్టకొస్తే 2 దేవీ దేవత విగ్రహాలు దాంట్లోంచి బయటకు వస్తే చీ అని పడేసి రక్తం చేయని గడిగిందంట. ఇక అయితే నా చెల్లెలు కుటుంబాలు నువ్వు పట్టుకుంటావు అన్నది ఆమెకి విశ్వాసం కలిగింది. అయితే నేను వెళ్ళి కూర్చోగానే ఏంటి అలా ఉన్నావు అని అడిగింది. అడిగితే, అమ్మ ఏం లేదు, నువ్వు ఎవరి గురించో చెప్పావు కదా మొన్న, ఆయన గురించి ఒకసారి చెప్తావా నాకు అని అడిగి. అసలు అంటే ఆ నోట్లో ఆ మాట అంటానికి కూడా నాకు ఇష్టం లేదు. చాలాసార్లు చెప్పింది యేసు ప్రభు అని. ఆ మాట అనుకుంటే ఎవరో ఒక ఆయన గురించి చెప్పావు కదా, ఎవరో ఒక ఆయన గురించి ఏం చెప్తావా అని అడిగితే ఎవరి గురించి చెప్పానో చాలాసార్లు చెప్పాను, నీకు గుర్తులేదా అంటే, అదే ఎవరో చెప్పావు కదా చెప్పరాదు అంటున్నా. అంటే చాలా మొండితనం మూర్ఖత్వంతో నా హృదయం తిరుగుబడితనంతో నిండిపోయి ఉండేదండి బాల్యం నుంచి. అటువంటి పరిస్థితిలో ఆమె వెంటనే ఏమందంటే, యేసయ్య గురించా అంది. అదే ఆ గురించి అంటే అక్కడ కూడా అనటానికి ఇష్టపడతలేదు. సరే అయితే నేను చెప్పడం కాదు, చర్చికి తీసుకెళ్తాను పదా అని చెప్పని చర్చికి తీసుకెళ్ళింది. అప్పుడు రహస్యంగా తీసుకువెళ్తే పాస్టర్ గారు కూర్చోబెట్టి ఏమని ప్రార్థన చేయమని ప్రార్థన చేసి ఆమంది, నేను పాపిని అని ఒప్పుకోమంది. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇంకా అంత పాపిని అని ఒప్పుకోమంటే కోపం వచ్చిద్దా రాదండి? వచ్చిద్దా రాదా? అయ్యా నేను పాపినయ్యా అంటే, నేను పాపం చేశానేమో అని ప్రార్థన చేస్తాం మనం. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? పాపినైనా నన్ను కరుణించు,
నీతిమంతుడిగా ఎంచబడ్డానికి మార్గం మన తప్పిదములు, మన అతిక్రమలు ఒప్పుకున్నాడు ఆయన. నీతిమంతుడు యథార్థవంతుడు ఉన్నదని దేని ఒక వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ పాపిని అన్న మాట నాకు ఇష్టం లేక నేనేం పాపాలు చేశారుగాను, ఎవరిదే మేమేం తీసుకోలే, ఎప్పుడు మేము ఏది ఆశించాల, ఇతరులకు పెట్టాం కానీ చేసాం కానీ బోళ్ళు చేసాం మేము తెలుసా అని. గొప్పలండి, గొప్పలు అసలు నిజంగా ఈ గొప్పలతోనే జీవితాలు సగం పాడైపోతాయి తెలుసా మీకు. గర్వం, గొప్పతనం, అహంకారం, ఈ మూడు కూడా మనిషి జీవితంలో ఆశీర్వాదం తీసుకురావు. ఈ మూడు మాత్రం నాకు బాగా ఉన్నాయి. ఎంత గర్వంగా వీళ్ళకి అది ఇచ్చాం, వాళ్ళకి అది ఇచ్చాం, మేమేంటో తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా. అహంకారపాత్మ, గర్విష్ఠతనం, ఈ మాటలన్నీ చదువుతూ ఉండేసరికి అంత పెద్దామి ఎంత ఓర్పుగా 12 సంవత్సరాల పిల్లకి ఎంత ఓర్పుగా చెప్పిందని. అసలు నువ్వే తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేయలేదు. అయితే అమ్మకు తెలియకుండా ఎప్పుడైనా ఏమైనా తిన్నావా వంటగదిలో? ఏమైనా తీసుకుంటే నేను ఎప్పుడు దొంగతనం కూడా చేయలేదు. మా అమ్మని అడిగి ఎప్పుడు రూపాయి కూడా నేను మా అమ్మకి తెలియకుండా తీసుకోవాలి. మా అమ్మని అడిగే తీసుకుంటా. అయినా డబ్బులతో అవసరం ఉంది, నాకే బోల్ డబ్బులు ఇస్తారు. ఎట్లా చెప్తున్నా, ఇలా చెప్తున్నా. అమ్మకు తెలియకుండా చిన్నప్పుడు మట్టైనా తిని ఉంటాం. అవును తినలేదని చెప్తారు చిన్నపిల్లలు, అది అబద్ధం. దేవుని సందులో ఆ వాక్యం చెప్పించారు. తర్వాత దేవుని బైబిల్ ఈ వాక్యం చెప్తుంది, నన్ను కాక అది ఏది చేసినా కూడా అది పాపము అని చెప్తుంది అని చెప్పినప్పుడు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించాను, ప్రార్థన చేయమని చెప్పారు. అక్కడికి కూడా చేయలేదు. నువ్వు చేయొద్దురా, నీ బదులు నేనే చేస్తానని చెప్పని ప్రార్థన చేసి పంపించింది. కానీ మనసు ఏంటి ఈ ఒప్పుకుంటే ఏమైంది, ఎందుకు నీకు ఇంత అహంకారం, ఎందుకు నీకు ఇంత గర్వం, పాపినంటే పోలా ఏమైంది. నయమాను అంటాడు చూసారు, వెళ్ళి యొర్దానులో స్వస్థత పొందు అంటే ఆ స్వస్థత పొందడానికి నయమానికి ఎంత అహంకారం పనిచేసిందో నాలో కూడా అటువంటి అహంకారం పనిచేసింది స్వస్థత విషయంలో. అయితే నెమ్మది లేదు ఆ రాత్రి. వెంటనే నేను మనసులోనే ప్రార్థన చేసుకుని, అంటే ప్రార్థన అంటే ఏమి రాదు, ఆ పాస్టర్మ మా అమ్మగారు పాపినను ఒప్పుకోమంది. ఏం పాపాలు చేసినా కూడా తెలియదు, అందరూ పాపం చేశారంట, అందరూ పాపం చేశారని చెప్తుంది. కాబట్టి ఆ లిస్టులో నేను కూడా వండకపోవచ్చు, ఉంటానని గ్యారెంటీ లేదు. నేను వండకపోవచ్చు, ఆ లిస్టులో ఉంటానని ఆమె అంటుంది కాబట్టి పాపిని, కాబట్టి పాపినేమో కాబట్టి క్షమించేసుకో. ఇదండి నా ప్రార్థన. అయింది కానీ మనసు నెమ్మది కలగలేదు. చర్చిలు ఇలాగ ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే మా నాన్నగారు మా అమ్మగారు ఊరు వెళ్ళాల్సి వచ్చి మా పెద్దమ్మ గారి దగ్గర వదిలిపెట్టారు. ఉపవాసం కొట్టాలంటే మా పెద్దమ్మ చర్చిలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి ఆమెతో పాటు వేరే ఏమీ ఉండదు. కాబట్టి ఇంట్లో ఆమె దగ్గరే చర్చిలోనే ఉండటం జరిగింది. నాకు ఆ పాటలు ఇవన్నీ బాగా నచ్చినాయి. పాడుతూ ఉన్నారు పాస్టర్ గారు, వీళ్ళందరూ పాడుతుంటే ఒక పాట ఉంది, మాట్లాడే దేవుడివి నీవు, మాట్లాడని రాయివి చెట్టు వినివిక. ఈ పాట పాడుతుంటే నాకు మొదటి పూట పాడారు, రెండో పూట పాడారు, మళ్ళీ మరుసటి రోజు పాడారు. ఈ మాట నా మనసుని ఆకర్షించింది. ఆ పాట మాట్లాడే దేవుడా, ఏసే మాట్లాడతారా అంటే, మాట్లాడాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని సందులో ఒప్పుకోవాలి ఈ మాటకి. ఇక చర్చిలో పడి కూర్చుని నాకు ప్రార్థన రాదు, నువ్వు నాకు ప్రార్థన నేర్పు. ఈ 2 ముక్కలు ప్రారంభించానండి. ఎలా ప్రార్థన చేశానో, ఎలా ఏడ్చానో నాకే తెలియదు. దేవుని సందులో పడి ఏడుస్తా. అసలు ఏమీ రావట్లేదు, ఏం చేశానో ఎప్పటికీ కూడా నాకు తెలియదు. ఏడ్చి అలాగే పడుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దర్శనాన్ని నేను చూశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు వారి శిలువలో రక్తసిక్తమైన ఆయన దేహాన్ని నేను చూశాను. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అనేక అన్యజనులకు సాక్షిగా నేను నిన్ను వాడుకుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు అర్థం తెలీదు, కానీ దేవుడు జ్ఞానం ఇచ్చారు లేదు ఇచ్చారు. గబుక్కుని లేచి నేను అవుని లేపుదాం అనుకుంటే ఆ మంచం పక్కనే నేను ఉన్నాను. అమ్మగారు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని కొంచెం ఇంకిత జ్ఞానం, అంటే పూజ చేసుకున్న వారి ధ్యానం చేసుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మనకి తెలిసిద్ది కదా చిన్నప్పటి నుంచి ఆ నేపథ్యంలో. అందుకని డిస్టర్బ్ చేయకూడదని నేను మర్చిపోతానేమోనని పెన్సిల్ తీసుకుని మాత్రం పక్కన ఒక పేపర్ తీసుకుని ఆ గబగబా మాట రాసేసాను. తల్లి గర్భంలో రూపించబడకమనిపై నేను ఏర్పరచుకున్నాను, అనేక అన్యజనులకు నేను సాక్షిగా నేను వాడుకుంటాను. ఇక ఆమె లెగిసింది ప్రార్థన, ఎప్పుడు ఆమె ప్రార్థనలోంచి లెగిసిద్దని కనిపెట్టి చూస్తూ ఉన్నాను. నా హృదయంలో గొప్ప ఆనందం, నెమ్మది, సంతోషం నాకు అర్థమవుతుంది. నా మనసంతా తేలికైనట్లుగా నేను చూస్తున్నాను. ఎప్పుడైతే ఆ విషయం నేను గ్రహించానో వెంటనే ప్రార్థించలంగానే మామగారు ఇదేంటి అని చెప్పనగానే, నీతో మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసే మాట్లాడితే ఎంత సంతోషం కలగాలి చెప్పండి, ఎంత సంతోషం కలగాలి.
చెప్పనాసక్యంగాని సంతోషం, దాన్ని వర్ణించలేని సంతోషం. ఈ సంతోషంలో సాతాను నా హృదయంలో ఒక డిసప్పాయింట్ పెట్టింది. పూర్తిగా సంతోషించలేకపోతున్నాను. నా సంతోషం పరిపూర్ణం అవట్లేదు. కారణం ఏంటో తెలుసా? చెబితే నవ్వుతారు, కానీ చెప్పక తప్పదు. నా అనుభవాలు, దేవుళ్ళంటే చాలా రిచ్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, బోళ్ళంత నగలు పెట్టుకోవాలి, బోళ్ళంత ఆయుధాలు ఉండాలి. ఈయనేంటి ఇలా ఉన్నారు? ఇప్పుడు ఈయన్ని నమ్ముకుంటే నాకేంటి? గొప్పగా ఉంటారు కదండి. అంతకుముందు నుంచి ప్రభువుని ఎరగన, క్రీస్తు ఎరగని నేపథ్యంలో వచ్చిన కుటుంబాలు ఉన్నాయి కదా, చాలా గొప్పగా, చాలా గ్రాండ్గా, చాలా ఉన్నతంగా. ఇలా చూసి ఒక్కసారిగా ఆయన చూసి, ఈయన యేసుక్రీస్తు ప్రభువారా, ఇప్పుడు ఈయన్ని నేను అనుసరించాలా? ఒక డిసప్పాయింట్. వెంటనే ఆమె అర్థం చేసుకున్నారు అమ్మగారు. వెంటనే, ఏంటి ఆయన యేసయ్య అంటే నువ్వు బాధపడుతున్నావు కదా అంటే, ఆయన యేసయ్య, కానీ ఏంటిది, ఆయన ఎందుకు ఇలా అయిపోయారు? దేవుళ్ళు అంటే చాలా గ్రాండ్గా, రిచ్గా ఉండాలి కదా, గొప్పగా ఉండాలి కదా, భీకరంగా ఉండాలి కదా, గంభీరంగా ఉండాలి కదా, హుందాతనంతో ఉండాలి కదా, ఈయనేంటి ఇంతగా ఎలా ఉన్నారు? అసలు ఇంత ఎవరో పడేసి కొట్టినట్టున్నారు అంటే, ఆమె చెప్పిన మాట, మన అతిక్రమ క్రియలకు బట్టి ఆయన గాయపరచబడ్డారు. నా నిమిత్తమే, ముఖ్యంగా నీ నిమిత్తమే ఆయన ఇలా అయిపోయారు. ఆయన పొందిన దెబ్బల్లో నీకు స్వస్థత ఉంది. నమ్మితే ఆయన స్వస్థతను చూస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హాస్పిటల్స్, మెడిసిన్స్ అన్నీ పక్కన పెట్టేశారండి. ఆయన నాతో మాట్లాడాడు అని విశ్వసించాను. కొన్ని లేఖనాల్లో నేను రూఢీపరుచుకున్నాను. కొంతమంది భక్తుల ద్వారా, కొంతమంది సంఘంలో సాక్ష్యాలు చెప్పారు. ఆ మాటలన్నీ బట్టి నా హృదయంలో విశ్వాసం స్థిరపడింది. ఇక నేను రహస్యంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కేవలం కొద్ది దినాలు కేవలం ప్రార్థనా తైలం మీదే ఆధారపడ్డాను. ఒంటి మీద ప్రార్థన తైలమే, కడుపులోకి ప్రార్థన తైలమే. ఈ రీతిగా నా శరీరంలో ఉన్న స్కిన్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయి కేవలం 5-6 నెలల్లోనే, దేవుడి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, సంపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చారండి నాకు. ఇక ఆ స్వస్థత ఇచ్చిన తర్వాత నేను వెనక్కి తిరగలేదు. స్వస్థత కన్నా ముందు ప్రభు నాతో మాట్లాడారు. దేవుని సంధిలో కొనసాగుతూ, విశ్వాసంలో, ప్రార్థనలో దేవుని సంధిలో కొనసాగుతూ ఉండేదానండి. ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని. మా పెద్దమ్మ గారు ఎక్కువగా ప్రార్థనలో నడుపుతూ ఉండేవారు. ఈ రీతిగా నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పని మా నాన్నగారికి తెలిసి, ఎవరో మా నాన్నగారికి చెప్పారు, మీ అమ్మాయి అటు ప్రార్థనకి వెళ్తుంది, మీ వదిన గారు వెనకాలని చెప్పానంటే, నన్ను ఏమనలేక మా తమ్ముడిని పిచ్చి అంటే నన్ను కొట్టలేక మా తమ్ముడిని కొట్టి ఇంట్లో బడిసి తాళం వేసి, ప్రతి ఆదివారం ఇంటికి తాళమే తీసేవాళ్ళు కాదు ఆరాధన టైం అయ్యేంతవరకు. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం గురించి దాహం. సండే స్కూల్ అంటే ఇష్టం, ఎందుకంటే అప్పటికి సండే స్కూల్ అలవాటు పడ్డాను. సండే స్కూల్ పాటలు, కథలు నా హృదయాన్ని ఆకర్షించాయి. యేసుని గురించి అనేక మిషనరీ స్టోరీస్లు ఏంటంటే ఎంతో ఆనందం కలిగేది. నేను సండే స్కూల్ వెళ్ళలేకపోయానని ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఆ సంఘంలో నడిపించే సండే స్కూల్ సండే స్కూల్ స్టోరీ అంతా కూడా ఏ పాటల నుంచి కథల వరకు ఒక 5-6 పేపర్లు అయ్యాయి. ఆ పేపర్లన్నీ తీసుకుని వచ్చి ఏం చేసేవారంటే, నాకు సోమవారం, మంగళవారం అందించేవారు. అలా అందించడానికి కారణం ఏంటంటే, యోనా గారి పాప ఎస్తేరు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి స్కూల్కి దాన్ని తీసుకొచ్చేది. అవి నేను తీసుకొని ఒక్కొక్క సబ్జెక్టులో వాటిని పెట్టి నేను ఆ సండే స్కూల్ కథలు నేర్చుకుని మా తమ్ముడికి నేర్చెప్పి అలా 11 నెలలు రహస్యంగానే ప్రార్థన చేస్తూ, విడుదల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, ఒకరోజు నా మనసులో ఒక భారం పెట్టైనా, ఏదైనా శోధన పెట్టైనా వీళ్ళని మీ దగ్గరికి లాక్కోండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుని సన్నిధిలో నేను చేసిన 5 సంవత్సరాల ప్రార్థన, సంఘ ప్రార్థన, నా పెద్దమ్మ ప్రార్థన, నా అన్న ప్రార్థన, నా అక్క ప్రార్థన, వీరందరి ప్రార్థన బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నా తల్లి హృదయంలో, నా తండ్రి హృదయంలో పనిచేయడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మకి హెల్త్ బాగాలేదు. మా పెద్దమ్మ గారు క్యాన్సర్తో చనిపోయారు. ఈమెకు కూడా క్యాన్సర్ సింటమ్స్ అన్నారు. ఇప్పుడులాగా వెంటనే ట్రీట్మెంట్కి, బయోప్సీకి పంపించడం ఆ రోజుల్లో ఉండేది కాదు. చాలా దూరం పంపించాలి, నెలలు పట్టేవి. ఇంకా మానసికంగా మా అక్కకు వచ్చిన క్యాన్సర్ నాకు వచ్చింది, నేను చచ్చిపోతానని మా అమ్మ డిసైడ్ అయిపోయి ఏడ్ చేస్తుంది. అటువంటి సందర్భంలో నన్ను స్వస్థపరిచింది దేవుడు, నిన్ను కూడా స్వస్థపరుస్తారు, ప్రార్థన చేసుకో, రా చర్చికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుందామని అమ్మని రహస్యంగా చర్చికి తీసుకురావడం జరిగింది. చర్చిలో కూర్చోలేకపోయేదండి. కడుపులో తపన వచ్చేసేది, గంగిర్లు వచ్చేసి, చిరాకు వచ్చేసేది. అంటే ఏ కాడికి చర్చిలోంచి బయటికి వెళ్ళిపోదాం అనే పరిస్థితిలో ఉండేది. సాతాను దేవుని ఒక్క వాక్యం విన్నవదు, దేవుని సన్నిధిలో నిలబడినవదు. అటువంటి పరిస్థితిలో ఆమె అలా గంగిర్లు పుడుతుంది. నీకు అలాగే ఉంటుంది, నువ్వు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే. ఓ రోజు రహస్యంగా పాస్టర్ గారు, మా నాన్నగారు లేనప్పుడు వచ్చి, నాకు కూడా ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగితే, మా నాన్నగారు లేనప్పుడు వచ్చి దొంగచాటుగా ప్రార్థన చేయించుకునేవాళ్ళం. అయితే అక్కడి నుంచి అడిగేవాళ్ళు, అమ్మ
ఉన్నారా అని అడిగి, లేరు అంటే లోపలికి వచ్చేవారు, ఉన్నారంటే అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఒకరోజు లేరు, నాన్నగారు లేరు కాబట్టి టైగర్ రండి అని చెప్పని ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. గంభీరంగా నేను మోకాళ్ళు వేసి చేతులు వేసి స్తోత్రం అన్న అమ్మైనా నెమ్మదిగా చేయి అంటుంది. పక్కన వాళ్ళకి తెలిస్తే చెప్తారని నాకేమన్నా ఆనందం ఉత్సాహం ఆగట్లేదు, స్తుతిస్తూ ఉన్నాను. ఈ రీతిగా స్తుతిస్తూ ఉండేసరికి ఎక్కడి నుంచి వచ్చారనండి, అసలు మా నాన్నగారు వచ్చే టైం కదా ఆయన వచ్చారు. రావటంతోనే నేరుగా ఇంట్లోకి వచ్చి ఎగ్గాదిగా నా ఎంగ చూసి మా అమ్మగారు ఎంగ చూసి నన్ను కొట్టలేగా పాస్టర్ గారి ముందే మా అమ్మ చెంప అటు ఇటు వాయించేసి పాస్టర్ గారి షర్ట్ పట్టుకొని బయటికి పో అన్నారు. ఒక్క మాట మాట్లాడకుండా ఆ దైవసేవకుడు సరే నాన్నగారు, సరే గారు అని చెప్పని అలాగే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మా నాన్నగారిని పట్టుకోవడం ప్రారంభించారు. ఈరోజు ఏ వ్యక్తినైతే అంత నిర్లక్ష్యంగా ఆయన అన్నారో, ఈరోజు మా కుటుంబాల్లో ఏ కార్యం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా ఆ సేవకులు నుంచోకుండా ఈ రోజుకు కూడా ఏ పని జరగదు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన సహనం, ఆయన విధేయత, ఆయన ఓర్పు మా నాన్నగారిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆయనకి భయంకరమైన హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇక చనిపోతారు అనే పరిస్థితి వచ్చింది. 3 ఆపరేషన్స్ ఒక్కసారిగా చేయవలసిన పరిస్థితి. అప్పుడు మా నాన్న ఒక మాట అడిగారంట, యేసుక్రీస్తు ప్రభువా, నాకు నా కూతురు అంటే ఇష్టం, నా కూతురుకు నువ్వంటే ఇష్టం, నేను ఒకవేళ చనిపోతే నీవే నా కూతురికి అన్నీ అని చెప్పని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచుని సర్జరీ అంతా ఒక గొప్ప వెలుగు ఆయన్ని తాకి సర్జరీ అంతా ప్రభు అక్కడ నిలబడి చేస్తున్నప్పుడు బయటకు వచ్చి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి స్పృహ వచ్చినాక 2 ఆపరేషన్స్ అనంతరం మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ యేసు ప్రభువును నన్ను కలిశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ప్రారంభించబడిన విశ్వాస జీవితం, భక్తి జీవితం ఎన్ని శ్రమలు పోరాటాలైనా దేవుని కొరకు తీర్మానించుకుని ప్రభు కొరకు బంధువులు, రక్త సంబంధులు పూర్తి సమర్పణలోకి వచ్చి సేవని, పిలుపని, దేవుని చిత్తం అని మాట్లాడుతండి. అవమానాలు, నిందలు, పోరాటాలు, దీనికి పిచ్చి పట్టిందని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇదేం పిచ్చి అని మాట్లాడి, ఇది ఇంట్లో ఉండదు, 24 గంటల చర్చిలోనే ఉంటుందని ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా ప్రభు కొరకు కొనసాగుతున్న సందర్భంలో కొన్ని అనివార్య పరిస్థితులు బట్టి అక్కడ అన్నీ అమ్ముకొని మరలా మేము కృష్ణలంక రావడం జరిగింది. కృష్ణలంక వచ్చిన తర్వాత కొన్ని దినాలు అటు ఇటు గలిబిలి, నెమ్మదిలేని పరిస్థితులు, మళ్ళీ అనారోగ్య పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ జాన్ వెస్లీ గారు ఐపీసీ సేవకులకి యోనా గారు తీసుకొచ్చి మమ్మల్ని పరిచయం చేయడం జరిగింది. నా 14వ సంవత్సరంలో నేను అక్కడ సంఘంలో మరి స్థిరపరచబడ్డాను. నాటి నుంచి ఆత్మీయ తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా వారి నుంచి విశ్వాస అనుభవాలు నేర్చుకుంటూ మరి వారి సంఘంలో నుంచి మొదట వచ్చిన సేవకురాలుగా కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ సండే స్కూల్ టీచర్ని కూడా ఆ సంఘంలో నేనేనండి. దైవ సేవకులు అటువంటి బాధ్యతను అప్పగించి పరిచయలో కొనసాగించుకుంటూ ఈరోజు అత్యల్పమైన ఈ పాత్రను మీ అందరితో కలిసి స్తుతించడానికి దేవుడు కృప చూపారు. అందును బట్టి దేవాదేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి వెళ్తుంటే సాక్ష్యం చెప్పమన్న హృదయాన్ని ప్రేరేపించారు. అందుకే నేను 20 నిమిషాల పైనే వాక్యాన్ని సాక్ష్యానికి సమయం తీసుకున్నాను. ఈరోజు బంధువులను బట్టి, రక్త సంబంధాలను బట్టి, స్నేహితులను బట్టి, పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి దేవునికి వెనుతిరిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నారు, మీరు ఇక్కడ కనుక ఒప్పుకుంటే నేను అక్కడ మిమ్మల్ని ఒప్పుకుంటాను. కాబట్టి దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు ఏ కార్యాలు చేయడానికైనా, మనల్ని ఏ రీతిగా వర్ధల చేయడానికైనా, ఎట్టి రీతిగా మనల్ని ఆశీర్వదించడానికైనా ఆయన సమర్థుడండి. ఆర్థిక పరిస్థితులు తెలుసు, అనారోగ్య పరిస్థితులు తెలుసు, ఆత్మహత్య ప్రయత్నాలు మా కుటుంబంలో ఎన్నో జరిగినవి, మరణం మమ్మల్ని కబలించడం, ఈ సమస్య ఆ సమస్యను కాదు, అనేక సమస్యలు గుండా మేము వెళ్ళినప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడిగా, శక్తిమంతుడిగా, మహోన్నతుడిగా నడిపించుకుంటూ ఆయన పరిచయంలో కొనసాగించుకుంటూ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అదే రీతిగా చక్కటి దైవ సేవకం ద్వారా దేవుడు నాకు వివాహం జరిగించడానికి దేవుడు కృప చూపారు. దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చారు. సేవకురాలు చెప్పినట్లుగా దేవుడి దర్శనాన్ని బట్టి 3 ప్రాంతాలకి మేము పరిచర్య కొనసాగించాం. పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విశ్వాసులేనండి. వారి కుటుంబాల్లో కూడా ఎవరు సేవా నైపథ్యం కలిగిన కుటుంబం లేదు. ఆయన ఈస్ట్ గోదావరి రావులపాలెం. దేవుడి దర్శనాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇరువురు దేవుని పరిచర్య కొనసాగించడానికి దేవుడు మమ్మల్ని బలపరుస్తూ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రీతిగా కేవలం దేవుడి దర్శనాన్ని బట్టే
సంస్థ ఉంది కదా, ఓ సంఘం ఎక్కడ అప్పగిస్తారు సేవకి వెళ్ళడం అని ఇప్పుడు సంస్థ వైపు కూడా మేము చూడలేదు. దేవుడు ఎక్కడ చూపిస్తారో అక్కడికే వెళ్తాం అని ఒక దర్శనంతో దేవుని మాటను బట్టి ప్రాంతాల్లో పరిచర్య కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మరి సేవకురాలు చెప్పినట్టు దేవుడు నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు. మరి బాబు బీటెక్ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో బాబుకి జాబ్ రిజైన్ చేసి దేవుడి దర్శనాన్ని బట్టి యుఎస్కి మరి బైబిల్ ట్రైనింగ్కి ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఆ బాబు వెళ్ళే పరిస్థితి కూడా చాలా అద్భుతం అండి. ₹1 కూడా మేము ఖర్చు పెట్టకుండా దేవుడు బాబుని తీసుకెళ్లారు. ఒక చక్కటి యూనివర్సిటీ ఫ్రీ అడ్మిషన్ బాబుకు అనుగ్రహించి ఇటు వేదాంతి విద్య ఇటు ఎంఎస్ రెండు చదువుకోవడానికి దేవుడు బాబుని అక్కడికి తీసుకుని వెళ్ళారు. తర్వాత అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు మాస్టర్ ఆఫ్ డివినిటీ చేస్తున్నాడు. ట్రినిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని మరి చికాగోలో 150 సంవత్సరాల అనుభవం కలిగిన గొప్ప వేదాంత బైబిల్ కళాశాల. అందులో సీట్ ఎవరికీ రాదండి, చాలా కష్టం. అందులో ఫీజు కట్టాలంటే 4 సంవత్సరాలకి $1,10,00,000 ఫీజు అన్నారు. ఒకటే విశ్వాసం, దేవుని మీద ఆధారపడ్డాం, ప్రార్థన చేసాం. దేవుడు బాబుకి అక్కడ 50% స్కాలర్షిప్ ఇచ్చారు. మిగతా 50% ఆ క్యాంపస్లోనే పని చేసుకుంటూ దేవుని పరిచర్యలో ఆ బిడ్డ ఉంటూ కొనసాగుతున్నారు. అదే రీతిగా కొంత యూత్ మినిస్ట్రీలో యవనస్తుల మధ్య అమెరికాలో, న్యూయార్కు, చికాగో పలుసల ప్రాంతాల్లో యవనస్తుల కొరకు ఆ బిడ్డను దేవుడి పరిచర్యలో వాడుకుంటున్నాడండి. బాబుకి చాలా చిన్న వయసు నుంచే దేవుని యొక్క పని గురించి వాడికి నేర్పించడం జరిగింది. దానిలోనే బాబు అదే భారంతో కొనసాగాడు. బాబుకి ఇప్పుడు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల వయసులో దేవుని కొరకు ఆయన సమర్పించబడి దేవుని చిత్తం కొరకు అక్కడ ఆ బిడ్డ బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. రీసెంట్గా 4 రోజులు మాట్లాడాల బాబుతో. బాబు నీతో మాట్లాడి చాలా రోజులు అయింది, 4 రోజుల పైన అయిపోతుంది, ఏంటి అంటే ఒకటే మాట అన్నారు, నేను ఇక్కడున్న నేను మినిస్ట్రీ క్యాంపులో వారానికి 250 మంది, మనకి యూత్ సిబిసి క్యాంపులు ఎలా జరుగుతాయో, సండే స్కూల్ సిబిసిలు విబిఎస్లు ఎలా జరుగుతాయో యుఎస్లో, మరి న్యూయార్క్లో అక్కడ అలా యూత్ క్యాంపులు జరుగుతాయి. వారం రోజులు యవనస్తుల పిల్లలందరూ ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి వచ్చి అక్కడ ఉండిపోతారనమాట. అలా వారానికి 250 మంది పిల్లలు అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే ఒక్కటే మాట చెప్పారు, 250 మంది పిల్లల బాధ్యత నా మీద ఉంది. వారికి నేను సువార్తను ప్రకటించాలి, యవ్వనస్తులను దేవుని కొరకు గెలవగలగాలి. నాకు ఇచ్చిన సమయం వారమే. కొంతైనా దేవుని కొరకు కొంతైనా వారిని లోకం నుంచి విడిపించగలిగితే అంతకన్నా ధన్యత ఏముండదో. దయచేసి నీ విషయం గురించి నాతో మాట్లాడుకో, నువ్వు అప్పగించేసుకున్నావు కదా, ఇక నువ్వు నాకు పేరెంట్వు కాదు అన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రీతిగా మరి పాపకి తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంఎస్ స్పెషలైజేషన్ చేస్తుందండి. ఫిజియోలో తను న్యూరో స్పెషలైజేషన్ చేస్తుంది. తిరుపతి ప్రాంతంలో కూడా దేవుని పనిలో వాడబడ్డానికి దాదాపు దేవుని మందిరానికి వెళ్ళటానికి 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. లోకల్ ఎక్కడ చర్చిస్ లేవు. ఆ 20 కిలోమీటర్లు ఒక చిన్న మందిరాన్ని ఏర్పరచుకుని ఒక దైవ సేవకురాలు అక్కడ నడిపిస్తూ ఉన్నారంట. ఆమెకు సహకారంగా అక్కడ పరిచర్యలో పాప కొనసాగుతుంది. ఈ రీతిగా దేవుడు అత్యల్పమైన మా కుటుంబాలను, ఎందుకు ఎన్నికలేని మమ్మలను దేవుడు వాడుకుంటూ నడిపిస్తూ ఇటువంటి ఘనమైన శ్రేష్టమైన సంఘంలో పరిశుద్ధులైన మీతో దేవుని యొక్క సందేశాన్ని అందించుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారిని నేను టైం అడగలేదు. నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మొదటి వృత్తాంతాలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మొదటి వృత్తాంతాలు రాసిన పుస్తకం మొదటి వృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యూదావారు వృద్ధి అయినట్లు వారు వంశములన్నీ వృద్ధి కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, నీ కొందనాలయ్యా. వాక్యం నీది, ప్రజలు నీ వారై ఉన్నారు. ప్రభువా, నీ కొందనాలు. శ్రేష్టమైన నీ వాక్కు ప్రతి హృదయంలో పనిచేయాలి. అత్యల్పమైన అయ్యా తండ్రి, నీ కొందనాలు పాత్రను నీ కృప కొరకు అయ్యా తండ్రి నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాను. వ్యర్థ మాటలు ఎక్కడ రానివ్వద్దు. అనవసరపు సంభాషణ వాక్యంలో ఉండటానికి వీల్లేదు. వాక్యం ఏమై ఉన్నదో, వాక్యమైన దేవా, మీ పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఇక్కడ వినిపింపబడునుగాక. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార వాయుమండల సాతాను శక్తులు ఇస్తూ క్రీస్తునామలో బంధిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరుగునుగాకని ప్రకటిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి,
ఆమె మన చదువు లేఖన గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనంలో చివరి మాటను మనం చూస్తున్నాం. యోధా వంశం వారు వృద్ధి అయినట్లుగా వారు వృద్ధి కాలేదు. ఎవరు వృద్ధి కాలేదు అని కనుక చూసినట్లయితే 24, 25, 26 వచనాలు చూసినట్లయితే షిమ్యోను వంశం వారు కనబడుతున్నారు. ఇంతకీ ఈ షిమ్యోను వారు యోధా వారు ఎవరు అంటే ఇశ్రాయేలీయుల యొక్క కుమారులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యాకోబు 12 మంది సంతానం. ఈ మొదటి దినవృత్తాంతాలు పుస్తకాన్ని గ్రంథకర్త ఎవరు అంటే ఎజ్రా గారు. ఎజ్రా మనకు తెలుసు. ఎజ్రా పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. శాస్త్రి అయిన ఎజ్రా అని నెహెమ్యా పుస్తకాన్ని, మొదటి ఈ దినవృత్తాంతాల పుస్తకాలని ఆయన రాశారు. అయితే హెబ్రీ భాషలో ఉన్నప్పుడు మొదటి 1, 2 దినవృత్తాంతాల గ్రంథం ఒక పుస్తకంలోనే ఉంది. గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు 2 భాగాలుగా, ఆ తర్వాత ఇంగ్లీష్ తెలుగులోకి 2 భాగాలుగా దాన్ని విభాగించడం జరిగింది. ఈ మొదటి దినవృత్తాంతాల పుస్తకాన్ని మరొక మాట కూడా అంటారు. ఏమంటారంటే వంశావళిల గ్రంథం అని కూడా అంటారు. దానికి గల కారణం ఏంటి అంటే మొదటి దినవృత్తాంతాలు గ్రంథం మొదటి అధ్యాయం కనుక చూసినట్లయితే ఆదాము నుంచి ఆదాము వంశావళి గురించి రాయబడింది. 2వ అధ్యాయం చూసినట్లయితే ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క 12 మంది కుమారుల యొక్క వివరణ రాయబడింది. 3వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే దావీదు గారి యొక్క సంతతి, దావీదు గారి యొక్క కుటుంబ నేపథ్యం రాయబడింది. ఈ 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యోధావారి కుటుంబం గురించి, యోధావారి సంతతి వివరణ గురించి రాయబడింది. ఈ రీతిగా యోధావారి సంతతి గురించి వివరణ ఇస్తూ రాస్తూ ఇక్కడ ఒక మాటను ఆయన మాట్లాడుతున్నారు. యోధా వంశస్థులు వర్ధిల్లినట్లుగా వారు వర్ధిల్లలేదు. ఎవరు వర్ధిల్లలేదు అంటే షిమ్యోను వంశస్థులు వర్ధిల్లలేదు. షిమ్యోను ఎవరు అంటే యోధా గారికి అన్న. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం పెద్దవారు ఒక ఆశీర్వాదం, చిన్నవారికి ఒక ఆశీర్వాదం కలిగిద్ది. ఆశీర్వదించే విషయంలో దేవునికి భేదం లేదు. మరి పాల్ యాంగిచో గారు అంటారు కదా, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు కూడా లేరు. అందరినీ దేవుడు ప్రేమిస్తారు, అందరినీ దేవుడు ఒకే రీతిగా చూస్తారు. దేవునిలో పక్షపాతం లేదు, ఆయనలో గమనాలు ఏమాత్రము కూడా లేవు. అందరూ ఒకే రీతిగా ప్రేమించేవారు. మరి ఎందుకనండి ఆశీర్వాదాల్లో డిఫరెంట్? ఎందుకని ఆశీర్వాదాల్లో తారతమ్యాలు? వారు దీవించబడినట్లు మేము ఎందుకు దీవించబడతలేదు అంటే అనాది కాలం నుంచే ఈ రీతిగా విధానం కొనసాగుతుంది. కారణం ఏంటంటే దేవుడు వారికి వారు అప్పగించుకునే విధానం బట్టి, దేవుని చిత్తానికి వారు లోబడే విధానం బట్టి ఎంతగా నువ్వు సమర్పించుకుంటావో. ఎప్పుడు ఈ మాట చెప్తాను, మన సమర్పణలోనే మన ఆశీర్వాదం దాగి ఉంది. ఎంతకైతే మనం దేవుని చిత్తం కొరకు సమర్పించుకుంటామో, ఎంతకైతే దేవుని చిత్తానికి మనం లోబడతామో, అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదపు పంటను మనం పరిపూర్ణంగా కోయగలుగుతాము. ఆశీర్వాదానికి మనమే మూలమండి. ఆశీర్వాదం అడ్డగించుకోవడానికి మనమే కారణం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నారు. కానీ ఆశీర్వాదాన్ని చేజార్చుకోవడం మన జీవితాల్లోనే మనమే, మన క్రియలను బట్టే, మన నడవడికి బట్టే, మన ప్రవర్తన బట్టే, మన భక్తి లోపమే కానీ దేవునిలో శక్తి లోపం కానీ ఆయన ప్రేమలో లోపం కానీ ఏమాత్రం కూడా లేదు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారండి. నమ్ముతున్నారు ఈ మాట. అందును బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. అవును, పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూసినట్లయితే అహరోను కుమారులు 2 ఉన్నారండి. ఎలియాజరు, ఈతామారు. అంటే 2 కుమారులు దేవుని ఉగ్రతకు గురయ్యారు. తరువాత ఉన్న 2 కుమారులు ఎలియాజరు, ఈతామారు. వీరిని కనుక మనం చూసినట్లయితే ఈతామారు సంతతి కన్నా ఎలియాజరు సంతతి బాగా అభివృద్ధి చెందినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తాం. ఆది దంపతులైన అవ్వ ఆదం గారి సంతతి నుంచి కూడా వస్తే కయ్యోను కంటే హేబేలు దేవుని కృపకు ఎక్కువగా పాత్రలగినట్లుగా, ఆయన అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే మొదటి 2 సమూయేలు గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే సౌలు కుటుంబస్తులకి దావీదు కుటుంబస్తులకి యుద్ధం జరుగుతుంటే దావీదు కుటుంబస్తులు అంతకంతకు వర్ధిల్లారు, సౌలు కుటుంబస్తులు అంతకంతకు కూడా బలహీనమయ్యారు అని చెప్పని చూస్తున్నాం. దేవుడు వాక్యంలో రాయబడి ఉంది కదా, ఏశావు యాకోబుకి అన్నకాడ, కానీ నేను ఏశావును ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. ఎందుకని దేవుడు ఏశావును ద్వేషించడం గల కారణం, యాకోబుని ప్రేమించడం గల కారణం అంటే మనందరికీ తెలిసిన సందర్భమే. ఎందుకండి ఏశావు దేవుని కృపను ఎందుకు పోగొట్టుకున్నాడు? తెలుసు కదండి. చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రిప్లై ఉంటే సప్లై ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారా? అందరూ 2 చేతులు తెచ్చుకుని స్తోత్రం. ఏమనుకోబాకండి, అలా మిమ్మల్ని పురుకొల్పుతాను, తప్పుగా అనుకోకండి. పెద్దలైతే క్షమించండి. దేవుని స్తుతించడం ఎల్లవేళలా మనకి చాలా ఆశీర్వాదకరం. జ్యేష్ఠత్వపు హక్కును ఏసావు అమ్ముకోవటం మూలంగా ఆయన కృపను పోగొట్టుకున్నాడని తెలుసు. ఒక మాట చెప్తాను, ఒక మాట ఇక్కడ నేను చెప్పాలని కోరుకుంటున్నాను. జ్యేష్ఠత్వం హక్కు లేక జ్యేష్ఠ స్వాస్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. వంట ఎవరు చేసుకుంటారు చెప్పండి? వంట ఎవరు చేసుకుంటారు? వంట మనం చేసుకుంటాం. జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చేది ఎవరు?
దేవుడు. కానీ మనం చేసుకునే తను చేసుకునే వంట చిక్కుడుకాయ టమాటా కూర కోసం, ఎర్రని కూర వంటకం కోసం, జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్న ఏశావు లాంటి వారు మీలో ఉండకుండా జాగ్రత్త పడుడని దేవుని యొక్క వాక్యంలో పత్రికల్లో యోధా పత్రికలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, చాలా సందర్భంలో దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు చూడకుండా ఒక పూట కూలి కోసం, కొంత జీతం కోసం, బంధువుల అభిమానం కోసం తప్పదండి. ముఖ్యమైన చుట్టాలమ్మగారు మీరు ఏమనుకోబాకండి, ఈ ఆదివారం నేను అటెండ్ అవ్వలేను. మనకి ఈ మధ్యకాలంలో మీరు గమనించారా, మన వాళ్ళు ఏ ఫంక్షన్స్ పెట్టినా ఎప్పుడు పెడుతున్నారు? ఆదివారాలు పెడుతున్నారు. ఆదివారాలు అందరికీ సెలవు, ఆదివారం పెట్టేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా ఏం చేస్తున్నారంటే, వారు ఉద్యోగాలకు అభ్యంతరం కలిగించకుండా, వారు పనులకు ఆటంకపరుచుకోకుండా, వారి అధికారులను సంతోషపెట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారాలు పెట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన పనిని వదిలిపెట్టి మన దేవుని దుఃఖపెడుతూ, మన సేవకులను దుఃఖపెడుతూ, దేవుని సందులో కనబడవలసిన మనము దేవుని సందులో కనబడకుండా బంధువులకి ప్రజెంట్లు వేయించుకోవడానికి వెళ్తున్నాం. అవునంటారా కాదంటారా? మీరు ఏమైనా అనండి, ఆదివారం రాను అని చెప్పే విశ్వాసులు దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, కొంతమందే చెప్పారు, కొంతమందే చెప్పారు. 2016 సంవత్సరంలో మా అత్తయ్య గారు ఆదివారం తెల్లవారుజామున చనిపోయారండి. సెంటినీ హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితిని బట్టి 15 సంవత్సరాలు అలాగే మరణం చాలా పోరాడి 15 రోజులు క్షమించండి 2016లో ఆమె చనిపోయారు సెంటినీ హాస్పిటల్లో. ఆదివారం తెల్లవారుజామున ఓ పక్క ఆరాధనలో, ఓ పక్క స్థానిక స్వగ్రామైన ఊరు రావులపాలెం ఈస్ట్ గోదావరి తీసుకెళ్ళాలి. ఆమె కొద్ది రోజులు మా దగ్గర ఉందామని వచ్చారు. అట్లా హెల్త్ సిక్ అయ్యింది, అట్లా ఆమె చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామానికి మేము తీసుకెళ్ళాలి. చుట్టాలందరూ గబగబా పిలిచేస్తున్నారు. కుటుంబంలోనే మా మామగారి రెండో అన్నయ్య గారి మనవరాలు వివాహం అక్కడ జరుగుతుంది. ఆమెను సాయంత్రం వివాహ కార్యక్రమానికి ప్రధానానికి తీసుకుని వెళ్ళాలి. ఈ ముందు ఈ డెడ్ బాడీ వచ్చేస్తే ఈ కార్యక్రమం అంతా చేసేసి సాయంత్రం వెళ్దామని చుట్టాలందరూ పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమెను అక్కడే సెంటినీ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ మాట్లాడి అక్కడ ఆమెను పెట్టి నేను పాస్టర్ గారు 3 ఆరాధనలు జరిగించుకొని ఆ తర్వాత మా ప్రాంతానికి వెళ్ళి ఈవినింగ్ భూస్థాపన చేసి మళ్ళీ మేము తిరిగి వచ్చామండి. దేవుని స్తోత్రం కలుగునుగా. బంధువులు ఎవరు రాలేదు, రాకపోతే పర్వాలేదు. సేవకులు వచ్చారు, కొంతమంది సంఘబిడ్డలు వచ్చారు. ఎవరు బంధువులు, ఎవరు స్నేహితులు, ఏసై అన్నారు, ఎవరు తల్లి, ఎవరు నా సహోదరులు. నువ్వు వదిలిపెట్టమని అందరిని వదిలిపెట్టమంటామని అనబాకండి నిన్న. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఆయన నిమిత్తం పేతురు గారు కూడా అడిగారుగా. పేతురు గారు కూడా ఇంతమందిని వదిలిపెడుతున్నాం, మాకేంటి లాభం? మా బంధువులు వదిలిపెడుతున్నాం, రక్త సంబంధాలు వదిలిపెడుతున్నాం, ఆస్తులు వదిలిపెడుతున్నాం, మాకేంటి ప్రయోజనం? అయ్యా, వదిలిపెట్టే వారికి ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా బహుమానం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సందర్భంలో ఒక్క పూట మనుషుల మెప్పు కొరకు, ఒక్క పూట కూటి కోసం అంటే ఒక్క భోజనమే కాదండి, ఒక భోజనమే కాదు, ఒక పూట కూలి కోసం కూడా ఆదివారాలు మానేసే వాళ్ళు ఎంతమంది లేరండి. ఆఫీసులో ఒప్పుకోవట్లేదు, ఉద్యోగాల్లో ఒప్పుకోవట్లేదు, పనిచోట ఒప్పుకోవట్లేదు. ఆదివారం అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా పాటించవలసిన ఆ నియమాన్ని మనం పాటించలేకపోతున్నాం. కారణము ఆశీర్వాదాన్ని చూడలేకుండా సాతాను మన హృదయంలో చేస్తున్న పని అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా వంట మనం చేసుకునేది జ్యేష్ఠత్వ హక్కు దేవుడిచ్చేది. దేవుడిచ్చిందని పోగొట్టుకున్నాడు ఒక పూట పని కోసం. మనుషులు ఇచ్చేదానికోసం మనం పరిగెత్తకూడదు, దేవుడిచ్చేదానికోసం మనం పరిగెత్తవలసిన వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రీతిగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తుంటే దావీదు ఆత్మీయుడిగా ఉన్నాడు, సౌలు శరీరానుసారుడుగా ఉన్నారు. ఎవరైతే ఆత్మీయతలో భక్తి విషయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు ముఖ్యమని ఎంచుకుని కొనసాగుతారో వారి జీవితాల్లో దేవుడు గంభీరమైన కార్యాలు జరిగిస్తారు. ఇప్పుడు ఈ వంశాల్లో షిమ్యోను వంశస్థులు, అదే యోధా వంశస్థులు, ఈ 2 వంశాల్లో వారు సహోదరుల కంటే వృద్ధి చెందలేకపోయారు. అంటే ఆశీర్వాదం లేదని చెప్పను, కానీ యోధా వారు అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందుకున్నారు సహోదరుల కంటే. ఇలా పొందుకోవడానికి గల కారణం ఏంటి అని కనుక చూసినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, యోధా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన సహోదరులందరికంటే హెచ్చైన వాడు అవడానికి గల కారణం ఏంటి అంటే 4 కారణాలు. మచ్చుకకి చాలా ఉన్నాయి, కానీ ఈ అధ్యాయం
అధ్యాయంలోనే 4 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆ 4 కార్యక్రమాలు కార్యములు, ఆ 4 అంశాలు, ఆ 4 పిల్లర్స్ ఏంటో, యోధావారి వంశంలో లేక యోధావారి కుటుంబంలో యోధావారి గోత్రం వర్ధిల్లడానికి గల 4 ప్రాముఖ్యమైన కారణాలు ఏంటో గబగబా మనం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి చూసుకుందామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి కారణం పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి అదే దినవృత్తాంతాలు పెట్టుకోండి, అందులోనే మనం ఉంటాము. 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఎబ్బేజు గురించి ఇంట్రడక్షన్ ఇస్తా ఏమని ఇచ్చారో తెలుసా? ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడయ్యాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. వేదన పడి తల్లి తన కన్నానని ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, మనం విజ్ఞాపనతో దేవుని సందులో ఏం చేయాలంటే మూలగాలి, మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి, ప్రలాపించాలి. ఎవరైతే ప్రార్థించేవారు ఉంటారో, విజ్ఞాపన చేసేవారు ఉంటారో వారి జీవితాల్లో ముమ్మాటికి ఆశీర్వాదం. యోధా వంశస్థులు షిమ్యోను వంశస్థుల కన్నా వదిలడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థనాపరులు. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడంటే నిశ్చయముగా, నో డౌట్ ఎట్ ఆల్, ఖచ్చితంగానయ్యా నీవే నన్ను ఆశీర్వదించే దేవుడు, నీవే నన్ను దీవించే దేవుడు, నీ నుంచి తప్పితే ఆశీర్వాదం ఎక్కడ నుంచి కూడా నాకు లేదు అని నిశ్చయముగా అంటే ఇంకా దాంట్లో సెకండ్ ఆప్షన్ అనేది ఏమీ కూడా లేదు. అడుగుతాడు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయముగా నువ్వు నాకు తోడుగా ఉండాలి, నిశ్చయముగా నువ్వు నన్ను వర్ధిల్ల చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ఎబ్బేజు బ్రతిమలాడుకుంటున్నాడు. యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన విన్న దేవుడు అతను కలిగిన యావత్తును కూడా దేవుడు ఏం చేశారంటే అతనికి దయచేశాడు అని పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కూడా ప్రార్థించడం కన్నా మనం చింతించడం ఎక్కువ అవుతుందండి. ఫిలిప్పీ 4:6 దేవుడు వాగ్దానం చేశారు, దేని నిమిత్తం మీరు ఏం చేయకూడదు, చింతించొద్దు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చింతడానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం. ఎప్పుడైతే చింతించడం మొదలు పెడతామో ప్రార్థనలో పడిపోవటం కూడా మొదలు పెడతాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక ఆయన చింత యావత్తు ఎన్నిసార్లు తెలుసో నిజంగా వేస్తున్నామా? ఎన్నిసార్లు సేవకులు చెప్తారో ఈ మాట అంటానే ఉంటాం, కానీ వచ్చి దిగులు పడతానే ఉంటాం, బాధపడతానే ఉంటాం, మన విశ్వాసం సన్నగిల్లిపోతూనే ఉంటుంది, మన హృదయంలో అవిశ్వాసం పనిచేస్తూనే ఉంటుంది. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను గురించి నువ్వు నా పాదాలు పట్టుకు, నువ్వు నా పాదాల దగ్గర ఉండు, నా యొద్ద విచారణ చేయి. దేవుని సందులో విచారణ చేయువారిని దేవుడు ఏమాత్రం కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోధా పత్రిక 1వ అధ్యాయం 20 వచనం ఒక్కసారి చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధతలో ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వసించింది మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే, బలపరచబడాలి అంటే మొదట మనం ఏం చేయాలంటే మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. సాతాను ఎక్కువగా దేని మీద దెబ్బేస్తుందో తెలుసా? ప్రార్థన అస్సలు చేయను. ప్రార్థన అంటే అలసట వస్తుంది, ప్రార్థన అంటే ఆటంకాలు వస్తాయి, ప్రార్థన అంటే నిద్ర వస్తుంది. ఎందుకు ఎక్కువగా ప్రార్థన అంటే ఈ రోజుల్లో ప్రార్థించే వారిని దేవుడు ఎదుగుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు కదా, దేశం నేను పాడు చేయకుండానట్లుగా బద్దరైన బండ సందులో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారో ఎదుగుతుంటే ఒక్కరు కూడా కనబడతారు. ఎవరైతే ప్రార్థించేవారు ఉంటారో దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగిస్తారు. దావీదు తన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి కీర్తన 34:4 ఒక చక్కని మాట అంటాడు. ఏమంటే, నేను నా శ్రమలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవుని స్తోత్రం చెప్దామా?
ఎవరి దగ్గర విచారణ చేశారండి? ఎవరి దగ్గర విచారణ అంటే ప్రార్థనకు మరొక మాట, దేవుని వద్ద విచారణ. నీకు ఏ సలహా కావాలన్నా, ఏ మాట కావాలన్నా, ఏ ఆలోచన కావాలన్నా నువ్వు మొదట ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రా. మొదట దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అనే ఆలోచన మనకి చక్కగా కలిగిద్ది. ఎస్తేరు మొర్దెకై దగ్గర నుంచి మాట వింది. ఈ సందర్భాలన్నీ మీకు తెలిసినవే. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. కానీ రాజుగారిని ఆయన ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎవరిని కూడా విచారణ చేయలేదు. దేవుని వద్ద తన చెనికెత్తలు తనతోటి ఉన్నవారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని వద్ద విచారణ చేసింది కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇచ్చారు. ఆ ప్రణాళికతో రాజుని ఎదుర్కొంది. గొప్ప కృపకామ పాత్రరాలుగా కలిగింది. తన వంశం వారందరినీ కూడా కాపాడుకోగలిగింది. ఏ తల్లి అయితే చేతులు ఎత్తుదో, అందుకని విలాపవాక్యాలు అన్నారు కదా, సియోను కుమారి నది ప్రవాహమాని కంటి పాపను విశ్రమింపనీకు రే మొదటి జామలేసి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన సన్నిధిలో చేతులెత్తాలి. ఎత్తుతున్నారా? వేకుజోన ఎంతమంది లేచి ప్రార్థన చేస్తున్నాం? వేకుజోన ఎంతమంది లేచి ప్రార్థన చేస్తున్నాం? చాలామంది చలిని ఒక దాంతో పోలుస్తారు. దేంతో పోలుస్తారు? పులితో పోలుస్తారు. చలి, పులి. ఇక చలికాలం కానీ వర్షాకాలం కానీ అయితే మనం బాగా చెప్పాలి. ఇంకొంతసేపు ప్రార్థనకు లెగడానికి కూడా ఏమైపోతుందంటే చాలా బాధ కలిగిద్ది. కీర్తన గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన మాట, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం. అరుణోదయంలో దేవుని సహాయం కావాలంటే అరుణోదయం నువ్వేం చేయాలి? చేతులెత్తాలి. దేవుని వద్ద విచారణ చేయాలి. ఎవరైతే దేవుని వద్ద విచారణ చేస్తారో, ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుని గోజాడతారో, ఇలా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎంతోమంది భక్తులు ప్రార్థించకుండా ఘనత పొందుకున్న వారు కానీ, ప్రార్థించకుండా హెచ్చింపబడిన వారు కానీ, ప్రార్థించకుండా ఆశీర్వాదం పొందిన వారు కానీ, ప్రార్థించకుండా దేవుని కొరకు బలంగా వాడబడిన వారు కానీ ఎవరూ లేరండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఎంత శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21లో అంటారంటే, మంద కాపర్లు యెహోవా యొద్ద విచారణ చేయలేని వారుగా ఉంటున్నారండి. కాపరులు పశుప్రాయులై దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. విచారణ చేయలేకపోవడం మూలంగా చెదిరిపోతూ ఉన్నాం. కుటుంబాలు చెదిరిపోతున్నాయి, బిడ్డలు చెదిరిపోతున్నారు, ఆర్థిక పరిస్థితులు చెదిరిపోతున్నాయి. కారణం ఇక్కడ ఒక్క మాట, యెహోవా యొద్ద విచారణ చేయలేకపోవటం చేత. ఏ తల్లులైతే ప్రార్థన చేయగలుగుతారు, ఏ తండ్రులైతే ప్రార్థన చేయగలుగుతారు, ప్రార్థన చేయటం మన పిల్లలకి నేర్పుతారు. ఇప్పుడంటే ప్రెగ్నెన్సీ ఉంటే కడుపులో కొంచెం బిడ్డ కదలట్లేదు, తంతం లేదు, లేకపోతే ఇంకేదన్నా తేడాగా ఉందంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళిపోయి స్కానింగ్స్ తీయించుకుంటున్నాం. ఆ దినాల్లో స్కానింగ్స్ లేవు. రెబ్బకమ్మ గారి కడుపులో ఒక యుద్ధమే జరుగుతుంది. చచ్చిపోతారేమో భయం కలిగింది. ఇస్సాక్ గారికి చెప్పలా, ఆమె కన్నా సీనియర్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. ఇంకెవరికి చెప్పకుండా ఏం చేసిందంటే నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ విషయమై, ఏంటయ్యా నా కడుపులో ఏం జరుగుతుంది, ఇలా అయితే నేను బ్రతకుండగలనా, అసలు ఇచ్చినవాడు నీవే కదా. ఎందుకంటే అనేక దినాలు రెబెకా గొడ్రాలుగా ఉండగా ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థించగా ఆమె గర్భం తెరవబడిందని. కాబట్టి నువ్వే ఇచ్చావు కాబట్టి ఈ ప్రాబ్లము అంతా కూడా ఆన్సర్ నీ దగ్గర ఉంది, సమస్యకు పరిష్కారం నీ దగ్గరే ఉందని చెప్పి దేవుని వద్ద విచారణ చేయడానికి వెళ్ళింది. కడుపులో పిల్లల కోసం ప్రార్థించిన తల్లులు ఉన్నారు, పిల్లల కణాలని ప్రార్థించిన తల్లులు ఉన్నారు, పిల్లలు పుట్టినాక ఏజ్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించిన తల్లులు ఉన్నారు, పిల్లలు చనిపోయినాక ప్రార్థించిన తల్లులు ఉన్నారు, పిల్లల బ్రతకడం కొరకు ప్రాధాయపడిన ఉన్న తల్లులు ఉన్నారు, ఆ పిల్లల యొక్క భూస్థాపన ఘనంగా జరగడానికి ప్రార్థించిన తల్లులు ఉన్నారు. ఈ తల్లులందరూ లిస్టు మీరు చూసుకోండి. ఎవరి ప్రార్థన, ఏ తల్లి కన్నీరు దేవుడు దాటిపోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఎవరికి పిలుపునిచ్చారు అంటే, రోదన చేయు స్త్రీలను కనుగొనండి, తెలివిగల స్త్రీలను పిలవనంపండి. ఎందుకని అంటే మీరు ప్రార్థిస్తేనే క్షేమం, మీరు కన్నీరు కారిస్తేనే క్షేమం, తెలివిగా మీరు దేవుని బ్రతిమలాడితేనే క్షేమము అని దేవుడు ఎరిగి ప్రార్థించి రోధించే స్త్రీలను ఆయన ఏం చేయమన్నారంటే పిలవమని చెప్పి. ఇర్మియా గారి గొప్ప విజ్ఞాపనకర్త కదా, ఆయన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రవక్త అని ఇర్మియా గారి గురించి సాక్ష్యం ఉంది. అనేక మంది బైబిల్ పండితులు ఆయన కన్నీటి ప్రవక్త అంటారు. అసలు ఆయన కన్నీరు ఇంత అంత కాదు, ఆయన తల జలమయముగా కన్ను నీటి ఓటగా మార్చబడునుగా. కానీ ఆయన హతులైన ప్రజల కొరకు మొరపెట్టిన ఆ ఇర్మియా గారు అంత ప్రార్థన ఉన్నా ఎవరిని పిలుస్తున్నాడండి? ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని అనండి. ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని పిలుస్తున్నారు.
ప్రవక్తలు ఎంత గొప్పగా ఉన్నా, సేవకులు ఎంత బలంగా వాడబడాలన్నా రోధించే స్త్రీలు మీరు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ప్రార్థిస్తేనే ఈ సంఘం ప్రార్థన చేత ఎంతో ఆత్మీయ తల్లి ప్రార్థన ద్వారా కట్టబడింది. అనేక మంది తల్లికి సహకారులుగా ప్రార్థన ఈరోజు అందుకని పరిచర్ని ఇంకను ఘనంగా కొనసాగిస్తున్నారు. ఆ ప్రార్థన పరిచర్య ఆగకుండా ఇంకనూ కూడా మీరు ఇంకా సహకరించగలిగితే దేవుడి పని ఇంకా బహుబలంగా సేవకులు ముందుకు కొనసాగటానికి ఈ నవతరంలో నవసేవకులను దేవుడు నిలబెట్టుకున్నారు. వారి ద్వారా ఏలియా కాలంలో జరిగిన అద్భుతాల కన్నా ఎలీషా కాలంలో ఎటువంటి ఘనంగా జరిగినాయి ఆ రీతిగా మరి సతీషయ్య గారు కలమ్మ గారి యొక్క పరిచర్యలో కూడా అటువంటి కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమెను గట్టిగా చెబుదామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ లోయలో వారందరూ ఎవరంటండి? పనివారై ఉన్నారు. దేవుని స్తోత్రం చదువుదామా? హల్లెలూయా. యోధా వారి వంశం వర్ధిల్లడానికి రెండో కారణం ఏంటంటే వారు సోమరపోతులు కాదండి, వారు బద్ధకొస్తులు కాదండి, కొంతసేపు చేతులు ముడుచుకుంటా కొంతసేపు కునుకుతా అనేవాళ్ళు కాదండి, పనికి సాకులు చెప్పేవారు కాదు, పని ఉంటే తప్పించుకునేవాళ్ళు కాదు, పని ఉంటే నెపాలు చెప్పేవారు కాదు. వారు ఎవరు అంటే పనివారు లోయలోనే ఉంటున్నారంట. వారందరూ పనివారై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వారు పనివారు లోయలో ఉండి ఏయో పనులు చేసుకుంటున్నారండి. దీనిలోంచి మనమేమి నేర్చుకోవాలి అంటే నీకు నాకు కూడా ఒక పని ఉంది. దేవుని స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివితే నీ పని నా పని ఏంటో దేవుడు చెప్తారు. చదువుదామా త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పని అండి చెప్పండి అందరూ. గోసారి వెనకోలు కూడా బిగ్గరగా చెప్తారా? ఏం పని అండి ఈ పని? సువార్త పని. అన్ని పనుల్లో శ్రేష్టమైన పని. పౌలు గారు రోమా ఎంత ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, అంత మాత్రమే కాదు రోమాలో ఉన్న సంఘానికి కూడా ఆయన జత పని వారిని గురించి రాసినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. వారు సువార్త పనిలో ప్రయాసపడేవారుగా ఉన్నారంట. దేవుడు నీకు నాకు, నీ కుటుంబాలు నా కుటుంబాలు వర్ధిల్లాలి అంటే, మన సంతతి వర్ధిల్లాలంటే, మన వంశం వర్ధిల్లాలంటే ఏం చేయబడాలి తెలుసా? మనం సువార్త పనిలో ప్రయాసపడువారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే సువార్త పనిలో ఉంటారో, మార్తమ్మ పని కాదు, కావాలి మార్తమ్మ పని కూడా. మార్తమ్మ పనితోనే మనం ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఇంతవరకే మా పని, ఇంతవరకే మా పని అనకూడదండి. దేవుని సువార్త కోసం, దేవుని పని కొరకు మనం పరిగెత్తవలసిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఒక హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక సహోదరి తెలుసండి. దారాల ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తూ ఉంటుంది. సంఘంలో చాలా నమ్మకస్తురాలుగా ఆమె దేవుని సన్నిధిలో కొనసాగుతుంది. కూకట్పల్లి చర్చిలోకి ఆమె దేవుని మందిరానికి ఆమె వెళ్తూ ఉంటుంది. అయితే ఆ చర్చి నుంచి నేను విన్న సాక్ష్యం అన్నమాట. అక్కడికి వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు ఈ సిస్టర్ గారిని చూపించి ఆ సేవకురాలు ఏం చెప్పారంటే, అక్క మా సంఘంలో దాదాపు ఒక 40% ఎబో ఈ ఆంటీ గారి ద్వారానే దేవుని మందిరానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్తారా? అసలు ఆంటీకి చాలా ఖాళీ, బోళ్ళంతా ఫ్రీ, బోళ్ళంతా ఖాళీ సమయం, బోళ్ళంతా ఆస్తుంది, బోళ్ళంతా డబ్బు ఉంది, ఆర్థిక పరిస్థితులు లేవు, ఆర్థిక సమస్యలు లేవు. అందుకే ఆమె ఎంత ప్రశాంతంగా స్వార్థ పని చేస్తుంది అంటే మనం పొరపాటు పడినట్లేనండి. ఆమె ఒక వెధవరాలు, 5 ఆడపిల్లలు, 5 పిల్లలకి వివాహం చేస్తే 2 కుమార్తెలు భర్తలను కోల్పోయి ఈమెతో పాటే ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, బాధ్యతల్లో ఉన్నారు. చాలిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యం, అద్దులు హైదరాబాద్లో అంటే ఇంకా మీకు చెప్పనవసరం లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఉంటా ఆమె వెళ్ళే దారాల కంపెనీలో ఆమె పనిచేస్తూ దొరికిన చోటంతా ఏం చేసేది తెలుసా? సువార్త చెప్పేది. కొట్టుకి వెళ్తే సువార్త అంట, కూరగాయల షాపుకి వెళ్తే సువార్త అంట, పాల బూతికి వెళ్తే సువార్త అంట, బస్ స్టాప్లో నుంచుంటే సువార్త, పనిచేసే స్థలంలో సువార్త. ఈ రీతిగా ఆమె సువార్త చెబుతూ అనేక మందిని దేవుని సన్నిధికి ఆమె తీసుకుని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తద్వారా ఆమె కుటుంబం, ఆమె సంతతి, వారి మనవళ్ళు ఎంతో గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుని కొరకు బలంగా మరి కొనసాగినట్లుగా ఆ సహోదరి సాక్ష్యం ఉన్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. సువార్త పనిలో నీ వంతెంత? సువార్త పనిలో నీ భారం ఎంత?
సువార్త పనిని నువ్వు భారంగా ఎంచుకుంటున్నావా? సువార్త కొరకు ప్రయాసపడి ఇదివరకు రోజులండి ట్యాక్సీ వెళ్ళి పంచడానికి, వెళ్ళి వాక్యం చెప్పడానికి, రెండమ్మ అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? సువార్త కొరకు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు రహస్యంగా దేవుని కొరకు తెర వెనుక చేయాల్సిన పరిచర్య, దేవుని స్తోత్రం కలుగును గాక. బహిరంగ పని అయిపోయింది, తెర వెనుక చేయవలసిన విజ్ఞాపన సమయం వచ్చింది. చేయవలసినంత విజ్ఞాపన చేయాలి. రహస్యంగా మనకు కుదిరిన ప్రతి పరిస్థితి, స్టేజ్లు, ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అవసరం లేదండి. మనం ఎక్కడుంటామో అక్కడే ఒక కదిలే పత్రికలుగా మనం సువార్త పనిలో పాలు భాగస్తులు అవ్వవలసిన ఆధిక్యత ఎంతైనా ఉంది. రోమా పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటారు, నా జత పనివారైన ప్రిస్కిల్లాయును అకులాను, దేవుని జత పనివారిగా వారు ఉన్నారు అని. పౌలంత గొప్ప సేవకుడు, సువార్త కొరకు గొప్ప దండయాత్రలు చేసిన దైవ సేవకులు. ఒక స్త్రీ గురించి అంత మాత్రమే కదా, పై వచనంలో ఫీబే గురించి కూడా ఆయన చెప్తున్నట్లుగా పరిశుద్ధ లేఖనం. మనం అన్ని సందర్భాల్లో వాక్యాలు వింటామండి. ఇవన్నీ మీకు తెలియని సందర్భాలు ఏం కాదు. కొత్తగా నేనేం తీసుకురాలేదు, ఎందుకంటే బైబిల్లో ఉంది 66 పుస్తకాలే, కొత్తగా ఏం తీసుకురాలేని సబ్జెక్టు. ఈ 66 పుస్తకాలే మనం నేర్చుకుంటూ ఉండాలి, ఇవే మనం ధ్యానిస్తూ ఉండాలి. మనకి ఎప్పుడు తెలుసు, ఎప్పుడు వింటానే ఉంటాం, వినుటకు విన్నవారుగా ఉంటాం. కానీ ఆచరణకు వచ్చేసరికి దేవుని కోసం 4 కిలోమీటర్లు వెళ్ళాం, 15 కిలోమీటర్ల ప్రయాణం చేయలేవు. అమ్మ ఇక్కడ సువార్త కూటం ఉంది, లేక ఒక ప్రార్థన ఉంది, ఆ సహోదరి కుటుంబంలో సమస్య ఉంది, ఎల్లుకొద్దు సువార్త చూద్దాం, బలపరుద్దాం, పదండి వెళ్దాం అంటే పాస్టర్ గారు వద్దాం అనుకున్నాను. కానండి పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, అక్క, పిల్లోడు, కూతురు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. బాధ్యతలతో దేవుని పనిని ఎక్కడ కూడా విస్మరించకూడదు. బాధ్యతలు అధిగమించి నీ పనిలో నువ్వు దేవుని పని చేయటం మొదలుపెట్టు, సువార్త పనిలో నీ అడుగులు వేయటం మొదలుపెట్టు. దేవుడు నీ పని కాదు, నీ కుటుంబాన్ని కూడా ఎలా ఆశీర్వదిస్తారో అది నువ్వు ఊహించలేవు, అది వర్ణనాతీతం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను కేరళ ప్రాంతానికి దేవుని సువార్త కొరకు వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, కేరళ ప్రాంతం వాళ్ళు చాలా ప్రాఫిట్స్ లెగుస్తారండి, ప్రవక్తలు లెగుస్తారు. చాలా ప్రాంతాలకి దేవుని సువార్త కొరకు కేరళ వాళ్ళు చాలా బాగా వెళ్తారు అంటే వాళ్ళు అన్నారు, మా దాతృత్వం వేరు అన్నారు. బాబు యుఎస్లో ఉన్నాడు, చికాగోలో ఒక కేరళ చర్చ్కే ఒక యూత్ పాస్టర్గా బాబు వెళ్తాం జరిగింది. అక్కడ యూత్ పాస్టర్గా వెళ్ళి ఆ చర్చ్ పాస్టర్ గారు కేరళ అయినా చాలామంది కేరళ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పరిచర్యలో ఉద్యోగం రీత్యా, జాబుల రీత్యా ఉన్నవారందరూ కూడా ఆ సంఘానికి వెళ్తూ ఉన్నారు. దేవుడు ఆ పాస్టర్ గారి వయసు దాదాపు 80 సంవత్సరాలు. పరిచర్య అయిన తర్వాత కొనసాగించి సహకరించేవారు లేరు. ఎక్కడో బాబు చిన్న సాక్ష్యం చెప్తుంటే విని బాబు అడ్రస్ ఆయనే కనుక్కొని ఫోన్ చేసి నువ్వు మా దగ్గరికి రా అని చెప్పని దాదాపు 10 పరీక్షలు పెట్టి చర్చిలో యూత్ పాస్టర్గా బాబుకు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. దాదాపు అంటే అమెరికాలో సంఘములు అంటే చాలా చిన్నవిగానే ఎక్కువగా ఉంటాయంట. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, బాబు చెప్తే వింటమే. అయితే 250 మంది విశ్వాసులు కలిగిన సంఘంలో చాలా సీనియర్స్ ఉన్నారు, కానీ చిన్నవాడైనా దేవుడు నన్ను వాడుకుంటున్నారని చెప్తూ వాళ్ళ పాస్టర్ గారు ఒక మాట చెప్పారంట, మా కేరళ వాళ్ళ నినాదం తెలుసా మీకు అని అడిగారంట ఆ పెద్ద ఆయన. ఏంటి సార్ ఏంటి అని చెప్పానంటే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, కేరళ కుటుంబస్తుల్లో దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసులు భక్తిలో కొనసాగేవారు ఈ రీతిగా ప్రార్థన చేస్తారంటే ఏమంటే, మా కేరళ రాష్ట్రం నుంచి, మా కేరళ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి సేవకులు వెళ్ళాలయ్యా, మా ప్రాంతం వారు వెళ్ళాలి అని ప్రార్థన చేస్తారంట. బలమైన అభిషేకం మా వారికి మా కేరళ వారికి ఇచ్చి వాడుకోండి అని ప్రార్థన చేస్తారంట. మూడోదిగా వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, మా సంతతిని, మా పిల్లల్ని దేశంలో నలుమూలల సువార్త అందని ప్రాంతాలకు తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తారంట. నాలుగోదిగా వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మా ఇంటి వారు వెళ్ళకపోయినా, మా స్వజనులు వెళ్ళకపోయినా, పోనీ మా పిల్లలు వెళ్ళే అవకాశం లేకపోయినా, ప్రభువా కనీసం మా కాళ్ళు చేతులైనా సరే ప్రపంచంలో నలుమూల వెళ్ళడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తారండి. మనుషులు వెళ్ళకుండా కాళ్ళు చేతులు వెళ్తాయా? ఎలా వెళ్తాయి కాళ్ళు చేతులు అంటే, బాబు కూడా ఆశ్చర్యంగా పాస్టర్ గారు ఇంకా చూస్తూ ఉన్నారంట. ఆయన చెప్తున్నారంట, పిసి మేనన్ గారు ఆయన మాట చెప్తున్నారంట. ఎలాగో తెలుసా అంటే, ఎలాగండి అని చెప్పంటే, నువ్వు వెళ్ళలేకపోతే ఎలా పంపుతావు? నీ చేతులు కష్టాజితంతో, నీ కాళ్ళతో నిలబడి నువ్వు చేసే కష్టాజితంతో. అయ్యా మేము వెళ్ళకపోతే మా చేతులు కాళ్ళ కష్టాజితం, ఒక మాటలో చెప్పంటే మా ధనమైనా వెళ్ళాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఉందండి అంత సమర్పణ? నిజంగానే చాలామంది ప్రవక్తలుగాను దేవుని సన్నిధిలో బలమైన మినిస్ట్రీ ఆ కేరళ ప్రాంతం నుంచి చాలామంది చాలా దేశాలకి వెళ్ళి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఆ తల్లులు తండ్రులు చేసే ఈ ప్రార్థన. మనం అంటే క్షమించండి, మీరు చాలా మంచివాళ్ళు, పాస్టర్ గారు ఎవరు నాకేం చెప్పలేదు, అనుభవాలతో అంటే కొన్ని చూసిన విధానంతో చెప్తున్నాం. మనం మన స్థానిక అవసరతల విషయంలోనే సందేహంగా ఉంటాం, తక్కువగా ఉంటాం. ఇచ్చేవారిని ఏం చేస్తాం? ఇంకేం పని లేదు, ఎత్తా ఉంటుంది, మమ్మల్ని అనిపిస్తుంది. లేరా అండి అట్లా? మీరు లేరు, మీకు వందనాలు. ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. దేవుని పని విషయంలో ఏదన్నా దేవుని సువార్త కొరకు చెప్తుంటే ఒక్క మాట చెప్పమంటారా? మీరు మౌనంగా ఉంటే దేవునికి సహాయం ఇంకో వైపు నుంచి వచ్చింది. కానీ ఆశీర్వాదం అంతా సేవకులే తీసుకుంటే కాదు కదా, సేవకులే తీసుకోకూడదు కదా. ఆశీర్వాద పాలు మీకు కూడా కావాలి. అందుకే దేవుడు అది దేవుని ఆజ్ఞ అండి. ఇచ్చి శోధించండి. ఏం చేయాలంట? అడగమల్లా. ఏమన్నారు? శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక స్టెల్లాకి విద్యాభ్యాసం జరిగింది కదా, రేపు పొద్దున స్కూల్కి వెళ్ళి స్కూల్ ఏమో మంచి టాయ్ చూసింది అనుకో, వచ్చి వాళ్ళ అమ్మను పట్టుకుని ఊపుతూ ఉంటుంది. ఇంకా అమ్మో ఈ అమ్మాయి శోధన నేను భరించలేకపోతున్నాను, ఆ బొమ్మ ఏది చూసిందో ఇమీడియట్లీగా కొనివ్వాలని ఆ షాప్ ఎత్తుక్కుని వెళ్ళి ఏం చేస్తుంది వాళ్ళ అమ్మగారు, స్టెల్లా వాళ్ళ అమ్మగారు? ఖచ్చితంగా అంటే ఇచ్చేంతవరకు అమ్మ 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 నాన్ స్టాప్గా. ఇది శోధించడం అంటే. అంటే ఇచ్చేంతవరకు శోధించడం. అయ్యా అడగటం కాదు. ఇక ఏం అంటే దేవుడే, అసలు దేవుడే చెప్తున్నాడు నన్ను శోధించండి అని. ఎప్పుడు శోధించమంటున్నారు? ఇవ్వకుండానా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చి దేవునికి ఇచ్చి శోధిస్తే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడగలుగుతాం. నువ్వు సువార్త పనిలో పని చేయాలి, లేక సువార్త పని కొరకు నీ పెట్టుబడైనా పెట్టాలి. ఒక్క మాట చెప్పమంటారండి, 500 రూపాయలు పెట్టి చీరకు పెట్టుబడి కొడితే మా అయితే 6 నెలలు కట్టుకుంటాం. ఒక 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం కొత్తగా ఉంటుంది? ఎంతకాలం మనం ఉండగలం? మన ఆయుష్ ఉంది మా అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 90 వేసుకోండి అంతే. దాని పెట్టుబడికి మనం ఉండే కాలం, అంతకన్నా గొప్పగా మనము ఉండలేం. లేదు, ఒక్క 200 రూపాయలు పెట్టి మంచి భోజనం తెచ్చుకొని గ్రాండ్గా దానికి పెట్టుబడి పెట్టి మనం తిన్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది అంటారు కడుపులో? 200 పెట్టుకున్నాం, మంచి రెస్టారెంట్లో తెచ్చుకున్నాం, ఒక 2 రోజులు ఉండమ్మా అంటే ఉంటుందా? ఉంటుందా అండి? ఉండదు. వీటన్నిటికీ పెట్టుబడి పెడితే అదంతా వెళ్ళిపోవడమే. కానీ దేవుని పని కొరకు నువ్వు పెట్టుబడి పెడితే ఎక్కడ పొందుకుంటావు? పరలోక రాజ్యంలో కూడా నీ ప్రతిఫలము, నీ ఫలము కొద్దిగా కాదు అధికమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోధా వారు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే వారి పనోళ్ళండి, పరిచర్య చేసేవారు, పనివారు, సువార్త పనిలో ప్రయాసపడేవారు, సువార్త కొరకు ముందడుగులు వేసేవారు, సువార్త కొరకు పరిగెత్తేవారు. అటువంటి ఆధ్యాత్మిక స్థితి కనుక మనలో ఉంటే యోధా వంశస్థులు వర్ధిల్లినట్లు నిశ్చయంగా మనం కూడా వర్ధిల్లుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోది మొదటి దినవృత్తాంతాల పుస్తకంలోనే ఉండండి, 4వ అధ్యాయంలోనే ఉండండి, 21వ వచనం చదువుదాం. ఇవ్వండి, ఇక్కడ ఒక మాట కనబడుతుంది. వీళ్ళు ఎవరు అంటే సన్నపు వస్త్రములు నేయువారు. ఎవరండి? చెప్పండి, అందరూ చెప్పండి. సన్నపు వస్త్రములు నేయువారు. ఇంతకీ ఈ సన్నపు వస్త్రాలు ఏంటి, దేనికి ఉపయోగపడతాయి అంటే, లేవి గ్రంథంలో దేవుడు లేవీలను ఏర్పరచుకొని వారికి ఒక యాజక ధర్మం నిర్మించి ఏ బలులు అర్పించాలి, ఏ రీతిగా పాప పరిహారార్థ బలు, ప్రజల ప్రాయశ్చిత్తం ఏ రీతిగా చేయాలి, దేవుని సందులో ఎలా వెళ్ళాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఏ వస్తువులు ఉపయోగించాలో లేవి గ్రంథం అంతా ఉపదేశ క్రమ పుస్తకం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిచర్య ధర్మంని బోధించే గ్రంథము లేవి గ్రంథం. ఈ లేవి గ్రంథంలో శ్రేష్టమైన మాట ఏంటి అని కనుక మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. యాజకుడు ఏ బట్టలు ధరించాలి అంటే సన్నపు నార వస్త్రములు ధరించాలి. సన్నపు నార వస్త్రములు యోధావారు కుటుంబస్తులో కొంతమంది సన్నపు నార వస్త్రాలు చేసేవారు. ఇంతకీ ఈ సన్నపు నార దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి త్వరగా చదువుతారా? ప్రకటన 19:8. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు సన్ననార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. సన్నపనార వస్తువులు దేనికి సాదృశ్యంగా ఉంది? నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. యోధా వంశం వదలడానికి గల కారణం ఏంటంటే వారు నీతి క్రియలు జరిగించేవాడు. దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక మనము కూడా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుల సంతానం విడవబడలేదని వృద్ధాప్యంకి వచ్చినాక దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నారు. నేను చిన్నప్పుడు చూశాను, యవనస్తులుగా ఉన్నప్పుడు చూశాను, ముసలోనైనా కూడా చూస్తున్నాను. నీతిమంతుల సంతానం విడవబడ్డ కానీ భిక్షమెత్తుడు కానీ వారు బాధపడ్డగా నేను చూసి ఉండలేదు. నీతిమంతుల సంతానం ఖర్జూర వృక్షం వలె మొవవైదురు, లేబాలోను వరి వారి చిగురు వేయదు. నీతిమంతులు కలిగినది కొద్దిగా అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదిస్తారు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో యెహోవా వారికి సహాయకుడిగా ఆశ్రయుడిగా ఉంటాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా శ్రేష్టమైన మాట రాయబడి ఉంది కదా, ఎంతో బాగా శ్రేష్టంగా మరి చూస్తున్నాం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని, నీ నీతికి తగినట్లుగా, నీ భక్తికి తగినట్లుగా, నీ క్రియలకు తగినట్లుగా, నీ ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేసే దేవుడై ఉన్నాడు. భక్తిపరుడు, నీతిపరుడే కొర్నేలు జీవితంలో ఏది తక్కువ కాకూడదని దేవుడు పరిశుద్ధాత్మను నింపుదల కొరకు పేతురు గారిని పంపినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సన్నపనార వస్త్రాలు కాకుండా, ఎందుకని సన్నపనార వస్త్రాలే ధరించాలి, వేరే వస్త్రాలు ధరించకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. హెస్కేలు గ్రంథము 44వ అధ్యాయం 18వ వచనం. ఈ రెఫరెన్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ సమయం అవిసనార భాగాలు ధరించుకొని దేవుని స్తోత్రం చెప్పండి. సన్నపనార జనపనార వస్త్రాలు మాత్రమే ధరించాలి. చెమట పుట్టించినవి ఏవి కూడా వారు ధరించకూడదు. ఎందుకు ధరించకూడదు అని చెప్పని చూస్తే చెమట శాపానికి సాదృశ్యం. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే చేయవద్దన పని చేసి తినవద్దన పండు తినడం ద్వారా ఆదాము గారికి వచ్చిన భయంకరమైన తీర్పు ఏంటి? నీ ద్వారా భూమి శపింపబడుతుంది. నువ్వు కష్టించి చెమటోర్చి నువ్వు పని చేసుకుంటావు, దాన్ని బట్టి అయినా కూడా భూమి నీకు ఫలం ఇవ్వదు. అంటే చెమట అంతకు ముందు లేదు, కష్టం అంతకు ముందు లేదు, శ్రమ అంతకు ముందు లేదు. సన్నపనార వస్త్రాలుగా మహిమ వస్త్రాలు ఉండేవి. ఎంతో క్షేమంగా సంతోషంగా భూమి దానంతరగదే తడుపుకుని ఎంతో సమృద్ధి అయిన ఆహార పదార్థాలు అక్కడ ఉండేవి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను మేరటం చేత, దేవుడు చేయవద్దన పని చేయటం చేత చెమటోర్చి నువ్వు కష్టపడతావని ఆదాము గారికి ఒక శాపాన్ని దేవుడు రిలీజ్ చేసినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తున్నాం. శపించడానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికి పిలిచారు. శాపం మన కుటుంబాల్లో కానీ, మన బిడ్డల మీద కానీ, మన జీవితాల మీద ఏలుబాటు చేయడానికి కూడా దేవుడు అసలు ఇష్టపడ్డండి. మనం అనుమతిస్తే తప్పితే, మనం ఒప్పుకోకే, మనం లోబడకే, మనం అప్పగించుకోకే, మనం విధేయత చూపకే మన బిడల మీద, మన కుటుంబాల మీద, మన జీవితాల్లో శాపం అనేది పనిచేస్తుంది. అందుకనే ఎంతో శ్రేష్టంగా భక్తులు అంటే అతిక్రమాలు దాచిపెట్టి వారు వద్దలరు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి వారు దేవుని కనికరమును పొందుకుంటారు. దేవుని కనికరం మన జీవితాల్లో కావాలంటే మనము ఎంత నీతి క్రియలు జరిగించాలో, ఈరోజు లోకంలో యవనస్తుల జీవితంలో నీతి లేని దినాల్లో మనం చూస్తున్నాం. నైతిక విలువలు అనేవి లేని దినాల్లో మనం జీవిస్తున్నాం. మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా మన పిల్లలను భద్రపరుచుకోవాలి, యవనేచ్ఛల నుంచి మన పిల్లలు ఎలా పారిపోవాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, సంఘమునకు, సేవకులకు, కుటుంబమునికి, మరి విశేషంగా దేవునికి ఉపయోగపడే వారిగా మన పిల్లలు ఉండాలి అంటే వారు దేవుని చేత నీతిమాత్యమును పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మలో కపటం లేనివాడు దేవుని చేత నీతిమాత్యం నొందినవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది. నీ పిల్లలు ఆత్మలో కపటం లేని వారిగా, దేవుని చేత నీతిమాత్యం నొందిన వారిగా నీవు నీ పిల్లలు ఉండాలంటే అది దేవుని పాదాల దగ్గర మాత్రమే సాధ్యం. సుంకరి దేవుని యొద్దకు వచ్చి ఆయన పశ్చాత్తాపడి తన అతిక్రమలు ఒప్పుకొని నీతిమంతుడై అతను దేవాలయంలోంచి బయటికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు దేవుని సన్నిధిని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారిని అటువంటి కాపుదలు ఇస్తారండి. మన పిల్లలకి కాపుదల, భద్రత ఎక్కడ దొరికిద్దో తెలుసా? దేవుని సన్నిధిలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట దర్శనం చదవనవసరం లేదు. యెషయా దర్శనంలో చూస్తుండగా ఆయన అంగీ అంచులు దేవాలయపు కప్పుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని కప్పుతుంది. అంటే ఆయన అంగీ అంచులు ఏముందండి? ప్రభావం ఉంది, మహిమ ఉంది, శక్తి ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ వస్త్రపు చెంగును ముట్టు బాగుపడింది. ఇప్పుడు ఆ వస్త్రపు చెంగు లెక్క అంగీల అంచు దేన్ని కప్పుతుంది?
దేవాలయం గొప్పుతుంది. దేవాలయంలో దేవుని మహిమ ఉంది. ఆయన నీతి ఇక్కడ పనిచేస్తుంది. ఆయన శక్తి ఇక్కడ పనిచేస్తుంది. నీ పిల్లలు దాచబడే స్థలము, నీ పిల్లలు భద్రపరచబడే స్థలం, నీ పిల్లలు క్షేమాభివృద్ధి పొందే స్థలం, నీ పిల్లలు నీతిమత్వం ఉండే స్థలం, నీ పిల్లలు దేవుని కొరకు సమాజం కొరకు ప్రయోజకులుగా, నీ సంతతి ఆశీర్వాదకరమైన సంతతిగా వంశముగా వర్ధిల్లాలంటే దేవాలయములో దేవుని అంచు లోపలకు వాళ్ళు ఏం చేసేయాలి? వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ పెంచుతున్నాం మనం మన పిల్లల్ని? రారులేండి పిల్లలు, కుదరదులేండి పిల్లలకి, వాళ్ళు ఏడుస్తారండి. మనందరికీ తెలిసిన సందర్భాలే. పిల్లలు రావట్లేదు అని వదిలిపెట్టద్దు. చిన్ననాటి నుంచే దేవుని మందిరంలో వాళ్ళు కూర్చోవాలి. దేవుని మందిరం వారికి అలవాటు చేయాలి. మందిరంలోనే వాళ్ళు పెరగాలి, మందిరంలోనే ఆడుకోవాలి, మందిరంలోనే ఆడవాలి, మందిరంలోనే అన్నీ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి మన పిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్ళడం అలవాటు చేసుకుంటారో లోకం సాతాను వాళ్ళని పట్టేసుకుంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మాత్రమే వారికి క్షేమం, ఆయన రెక్కల నీడను మాత్రమే వారికి సురక్షితం. ఎవరైతే దేవుని సేవకులకి దగ్గరగా ఉంటారో వారు దేవునికి దగ్గరగా ఉంటారు. ఏ పిల్లలైతే దేవుని సేవకులకు దూరంగా వెళ్ళిపోతారో వారు సాతానికి దగ్గర అవుతారండి. మన పిల్లలు దేవుని సేవకుల దగ్గరికి త్వరగా వెళ్ళలేకపోవడం కానీ, మందిరంలో పరిచయంలో ఉండడం, ప్రార్థనలో సమయానికి వచ్చి కూర్చోలేకపోతే కుదరలేదేమో, కడుపులో నొప్పేమో, ఒళ్ళు నొప్పేమో, బాగోలేదేమో, హోంవర్క్ ఏమో, ఇవన్నీ చెప్పొద్దండి పిల్లలకి. ఇవన్నీ చెప్పొద్దు. వర్కులున్నా ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చి రాసుకోండి. అండి చేయకుండా చెప్పట్లేదండి, చేసే చెప్తున్నాను. 2 పిల్లలను పెంచాను కదా, మంచిగానే చదివించా. దేవుని కృపను బట్టి దేవుడు చదివించారు, నేను చదివించలేదు. దేవుని సన్నిధిలోనే బ్రతికారు. సరే, మీరు సేవకుల పిల్లలు కాబట్టి, మీ పిల్లలు కాబట్టి మరి విశ్వాసుల పిల్లలైనా సరే దేవుని మందిరంలోనే మన పిల్లలకి క్షేమం, సురక్షితం. అందుకే ఎక్కువగా సేవకుల దగ్గర పెరిగిన వారు గొప్పగా దీవించబడతారండి, గొప్పగా ఆశీర్వాదం పొందుతారు. నా అనుభవం అది. నా తల్లిదండ్రులు మీకు ఇందాకే చెప్పాను, దేవుని ఆత్మీయ నేపథ్యం కలిగిన వారు లేరు కాదు. కానీ నేను ప్రభువును గుర్తెరిగిన నా 12వ ఏట నుంచి నేను ఎప్పుడు నా వివాహం జరిగి మరలా పరిచర్లోకి వెళ్ళేంత వరకు నేను ఎక్కువ దేవుని మందిరాన్ని కనిపెట్టుకున్నాను. ఇప్పటికీ నా తల్లి సంఘాన్ని నేను ఎప్పుడు వదిలిపెట్టను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కార్యం జరిగినా ఫస్ట్ నేను అక్కడ ప్రయారిటీగా నేను కానీ, నా భర్త కానీ, సేవకులు కానీ అక్కడ ఉంటాం. కారణం ఏంటంటే తల్లి సంఘాన్ని మర్చిపోకూడదు. ఏ బండలోంచి చెక్కబడ్డామో, ఏ బండలోంచి తీయబడ్డామో దాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆత్మీయ తల్లి, కన్న తల్లి అనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా హత్తుకోగలిగిన వారిగా మన పిల్లలు ఉన్నప్పుడు, యాజకులకు సహకారంగా మన పిల్లలు ఉన్నప్పుడు, సేవకులకు సహకారంగా మనం దేవుని పనిలో మన పిల్లలు ఉన్నప్పుడు అటువంటి నీతి క్రియలు వారు దేవుని సన్నిధిలో మాత్రమే నేర్చుకోగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా నా మాట చెప్పి ముగించేస్తాను, సమయం చాలా అయిపోయింది. ఆపేయమంటారమ్మా? ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం అదే 4వ అధ్యాయం 23వ వచనం. అండి ఫంక్షన్లకు వెళ్ళి కొద్దిగా లేట్ అయితే ఉండవా అండి? అమ్మా చదవండి. 4:23. దేవుని స్తోత్రం చెప్పండి. యోధావారి సంతతిలో కొంతమంది అక్కడ ఉన్నారంట. దేనికి ఉన్నారంటే రాజు పై పని విచారణ చేయటానికి ఉన్నారు. రాజుగారు పని చేయడానికి కొంతమంది ఉన్నారు. ఆ పై పనిని విచారణ ఎలా చేస్తున్నారు, కరెక్ట్గా జరుగుతుందా, కరెక్ట్గా జరగట్లేదా అని పై విచారణకర్తలుగా వారు ఉన్నారు. ఏంటి? పని విషయంలో. ఈ విచారణ విషయంలో కొత్త నిబంధన గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అది ఏ పనో మనం చూడొచ్చు. చదువుదామా మాటని? మొదటి పేతురు 5:2. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేక్షను సిద్ధ మనసుతో నీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మంద విషయంలో మనం ఎలా ఉండాలంట?
పై విచారణగా ఉండాలి. ఇది సేవకులకే మాత్రమే కాదు, సంఘంలో పెద్దలకు, సీనియర్ బిలీవర్స్కి, సీనియర్ సిస్టర్స్కి కూడా ఈ వాక్యం వర్తించింది. ఎందుకంటే మనం రాజులని యాజక సమూహం, సొత్తైన ప్రజలు చీకట్లోంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చి ఆయన గుణాతిశయంలో ప్రచురించే యాజక వంశం. కాబట్టి మనము దేవుని పని విషయంలో, దేవుని మంద విషయంలో ఎలా ఉండాలంటే విచారణ చేయవారుగా ఉండాలి. ఎలా విచారణ చేయాలి? మనము దేవుని ఇంటి పనిలో ఎటువంటి విచారణకర్తలుగా మనం ఉండాలి? బలిమి చేత కాకుండా, దుర్లాభేక్ష చేత కాకుండా, మంచి ప్రేమతో, దాతృత్వంతో మనం ఈ పని చేయాలి. ఏం చేయాలి అంటే, మనకు చాలా సందర్భాలు ఆదివారం ప్రార్థన అయింది, లేకపోతే ఇప్పుడు ప్రార్థన అవగానే గబగబా టైం అయిపోయింది, ఇప్పటికే వచ్చినామేంటో, వచ్చింది వాయించేసింది, లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి, పంపులు వస్తాయి ఏమొస్తాయని గబగబా దూరం ఉన్నోళ్ళు. ఈరోజు ఎవరైనా కొత్తగా మరి ఉపవాస కోటాలు పెట్టారు కదా, కొత్త విశ్వాసం ఎవరైనా వచ్చారా, కొత్త సహోదరు ఎవరైనా వచ్చారా, ఎవరైనా పిలుస్తాం, ఇదే అమ్మ వచ్చి ప్రార్థన చేసేయండి అమ్మ, ముందు వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ముందు మనకు మనం ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతాం అన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లేటుగా వచ్చారు, తొందరగా వెళ్ళిపోతారు అన్నట్లు రైల్వే స్టేషన్ దగ్గర మందిరానికి చుట్టుపక్కలే ఉంటాం, మనం తొందరపడతాం. దూరం వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? వెయిట్ చేపిస్తూ ఉంటాం. కానీ ఎవరు వచ్చారు కొత్తగా? ఈరోజు ఎవరైనా కొత్తగా నడిపించామా? మన సంఘంలో ఎవరైనా కొత్తగా వచ్చారా? లేక 2-3 వారాలు అవుతుంది నా పక్కన ఉన్న సహోదరు రాలేదు, ఎందుచేత రాలేదు, ఎందుకో సమస్య ఏంటో, కారణం ఏంటో, నువ్వు ఏ పని మీద వెళ్తావు, నీ వ్యక్తిగత పనుల్లో ఒకసారి వెళ్ళి ఆంటీ నువ్వు ఎందుకు రాలా, అక్క నువ్వు ఎందుకు రాలా, చెల్లి నువ్వు ఎందుకు రాలా, పిన్ని నువ్వు ఎందుకు రాలా, లేదా సిస్టర్ నువ్వు ఎందుకు రారాపోవడానికి కారణం ఏంటి, సమస్య ఏంటి, తీసుకొచ్చి అమ్మగారు చెప్పి, అయ్యగారు చెప్పి, అయ్యా ఈ సమస్యలో ఉన్నారు, ఈ పరిస్థితుల్లో ఉన్నారు, నేను కనుక్కొని వచ్చాను. దేవుని గొర్రెల, దేవుని పని విషయంలో, ఆయన మంద విషయంలో దేవాది దేవుడైన, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన ఆ రాజు యొక్క పని విషయంలో మనం విచారణకర్తలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఉండం. ఎవరైనా బాధపడి చెప్తా ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోగానే కొంతసేపు ఉండి, అమ్మగారు వాళ్ళు ఎందుకు బాధపడ్డారని చెప్పంటారు. అమ్మ నీకు మొత్తం చెప్పాల, అసలు నేను చెప్తాను వినండి. అమ్మ నేను మొత్తం చెప్పలేదు, వాళ్ళు అసలు విషయం ఇది, కొసరి విషయం ఇది, ఇది చెప్పడానికైతే భలే. ఎందుకని అంటారు, ఏంటంటారు, ఏం పరిస్థితి అంటారు, సో ఆన్. ఇంకా నేను చెప్పనండి, మనందరికీ తెలిసిన సందర్భాలు ఇవి చెప్పడానికి. ఈ కంప్లైంట్స్ చెప్పడానికి కాదండి, మనం కంప్లైంట్స్ చెప్పడానికి కాదు, అవి చెప్పడానికి కాదు. కింద వచ్చిన మీరు చదువుకోండి. ఒక సంఘంలో ఒక విశ్వాసులు ఏ రీతిగా ఉండాలి, అగ్నిలో లాగినట్లుగా కొందరిని లాగాలంట. అగ్ని వంటి శ్రమలు, శోధనలు, పోరాటాలు, బిడ్డలను బట్టి బాధపడతారు, బిడ్డలు సరిగ్గా నడుచుకోవడాన్ని బట్టి, తల్లిదండ్రులకి భర్తలను బట్టి అవమానం, ఆర్థిక పరిస్థితులను బట్టి అవమానం, బంధువులు బట్టి అవమానం పడేవారిని, నిందలు పడేవారిని, బాధపడేవారిని. ఒక బ్యాడ్ ఇష్యూ వారి గృహాల్లో జరిగితే దాన్నే బోతద్దులో చూడడం కాదు, ఆ గాయాలు మాన్పేవారికి ఉండాలి. మన దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? క్రీస్తు ప్రేమ సంఘములో కనబడాలి. అట్టి ప్రేమను మీరు ఆయుధముగా ధరించుకోవాలి, అట్టి మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలి. మనలో దేవుని ప్రేమ కనపడాలి, దయ కనపడాలి. క్రైస్తవులు అంటేనే క్షమాగుణం కలిగిన వారిని ప్రభు సంఘాలు, సమాజం చెబుతుంది. కానీ మనలో ఏముండదు. ఒక్క 10 నిమిషాలు ఆ సిస్టర్ నిన్ను కోటానికి పిలిచి, పక్కనామని పిలిచి నేను పిలవకపోతే నేను రానమ్మగారు, పోన్లేమ్మా నా కోసం రాని బతులాడుకోవాలి అమ్మగారు. క్షమించండి, ఎవరు మీరు అలా కాదులే, కానీ కొన్ని చోట్ల చూసి చెప్తున్నాను అంతే. మీరు అలా కాదు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు వెంటనే ప్రయాసపడతారు దేవుని కొరకు. కానీ దేని కొరకు మనం ప్రయాసపడతామో, నీ రాజు పనిలో అది ఒకళ్ళ వంతు కదండి. కొన్నిసార్లు సందర్భంలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఆ పాస్టర్ గారు, పాస్టర్ గారు, అమ్మగారు కొన్ని పనులు అప్పచెప్పి వెళ్ళిపోతారు. బాత్రూమ్ దగ్గర ఒక పనులు చెప్తారు, లేదా నీళ్ళ దగ్గర ఒక పనులు చెప్తారు, పట్టాలు వేసడానికి ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్తారు. ఒక్కోసారి ఆ పనులు జరుగుతున్నాయా లేవని పెద్దలైన వాళ్ళు ఉంటారు, వృద్ధులైన వారు ఉంటారు, కొంచెం సీనియర్ విశ్వాసులు ఉంటారు. వారు ఏం చేయాలంటే, పిల్లలు వచ్చారా ఆ పని చేశారా, చేయకపోతే ఇంకోళ్ళు ఎవరినైనా పొరమంచి, మాకేం తెలుసండి వాళ్ళు రాలేదు, మాకేం తెలుసు, మీరు వాళ్ళకి చెప్పారు కదా, మాకు కదగా చెప్పింది, మాకు చెబితేనే అమ్మ ఇదిగో రామ్మ, ఇదిగో రామ్మ అని చాక్లెట్ ఇచ్చి ఎవరిని పిలవరండి. దేవుని పని, నా తండ్రి పని, నా తండ్రి ఇంటి పని, నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తుందని దేవుని ఇంటి పని విషయంలో ఆసక్తి కలిగి నమ్మకస్తులుగా మనం దేవుని సన్నిధిలో కొనసాగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. యోధా వంశస్థులు షిమ్యోను వంశస్థుల కన్నా ఆశీర్వదింపబడ్డానికి ఈ 4 కారణాలు చెప్పండి. మొదటి వారు ఏం చేసేవారు? ప్రైజ్ గాడ్. రెండోది ఏ పని అండి? సువార్త పని. మూడవది సన్నపు నార వస్త్రములు అంటే నీతి క్రియలు జరిగించేవారిగాను. 4వది పై విచారణ. ఏ పై విచారణ? దేవుని మంద విషయంలో, సంఘ విషయంలో భారం, ప్రాణం పెట్టినంతగా సంఘాన్ని ప్రేమించడం.
అటువంటి కృప మనకు అనుగ్రహిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఇటు శ్రేష్టమైన అవకాశం ఇచ్చిన మరి పెద్దమ్మ గారు, మరి అమ్మగారికి, కళమ్మ గారికి, సతీషయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఓపికగా ఆలస్యమైన విన్నందుకు మీ అందరికీ వందనాలు. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఆలస్యమైనందుకు. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతంగా తన దాసురాల్ని ప్రభు మరుగు చేసి అద్భుతంగా దేవుడు తన సేవకురాలు నిలబెట్టి మనందరితో మాట్లాడారు. కొద్ది నిమిషాలు మనకు లేట్ అయినప్పటికీ కూడా ఒక ఘనమైన మాటలు సేవకులతో కూడి వచ్చిన సంఘంతో దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది నిశ్చయముగా దేవుని మాటే, మరొకటి కాదు. దేవుని వాక్ ఇక్కడ ప్రత్యక్షమైందండి తన దాసురాల నోటి నుండి. మరి మనకి ఎంతో మేలది ఆశీర్వాదం. తల్లిగారిని ఇంకా బలంగా వాడుకోవాలి. కుటుంబం, సంఘాన్ని బట్టి, మరి మన సేవను బట్టి, మన సంఘాన్ని బట్టి వారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అలాగే నాన్న యవనస్తులు ముందు వెళ్ళండి అక్కడికి. వడ్డించడానికి మరి జాకోబ్ గారి కుటుంబం ఉంటుందండి, కొంచెం సాయం చేయండి. వాళ్ళ కుటుంబమే వడ్డిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీ గణనామనికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. యవన ప్రాయముందు ఏర్పాటు చేసుకున్నావు నీ దాస్తురాల్ని నాయన. అద్భుతంగా వచ్చిన కుమారుడికై కృతజ్ఞతలు, కుమార్తెకై వందనాలు, దైవజనుడికై వందనాలు, సంఘాన్ని బట్టి స్తోత్రం అయ్యా. ఆమె ప్రయాస, భారం, బాధ్యత, విశ్వాసం, నిరీక్షణ, పట్టుదల, ఆత్మల కొరకై నాయన రోషము, కృతజ్ఞతలు అయ్యా. ఇంకా నువ్వు బలంగా వాడుకోండి, ఆత్మతో నడిపించండి. ఈ చిన్నమందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో తల్లిదండ్రులుగా మేము ఎలా ఉండాలో, బిడ్డల కొరకు ఎలా తల్లి చేతులు ఎత్తాలో, సేవకుల విషయం ఎలా ఉండాలో, సంఘ విషయంలో ఎలా ఉండాలో, సహోదరి విషయంలో ఎలా ఉండాలో, ఎలా ఉంటేనాయన మేము వర్ధిల్లుతామో, వర్ధిల్లడానికి కారణాలేమిటో ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలం మాతో మాట్లాడారు. మీ వద్ద విచారణ చేసి వర్ధిల్లేవారంగా, నాయన పని చేసి వర్ధిల్లేవారంగా, సువార్తను అందించి వర్ధిల్లేవారంగా, నీతి క్రియలు చేసి వర్ధిల్లేవారంగా, నాయన నా తండ్రి శాపగ్రస్తాన్ని తొలగించుకునేవారంగా, ఇదేవో మేమందరం నీ రాకడికి రాజ్యంగా నిలిచినట్లుగా నీ కృప అనుగ్రహించి ఘనమహిమా ప్రభావమును పొందుకోమని నజరేయుడని యేసు నామం అడిగి పొందున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుడి దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ సావాసం, సన్నిధి, సమాధానం సకల పరిశుద్ధులకి, కూడి ఉన్న వారికి, సంఘానికి, ప్రార్థనల అంశాలకి, వర్తమానం అందించిన దైవ సేవకురాలు వారి కుటుంబం సేవకి సదా తోడే విజయం ఇచ్చెనుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మరొకసారి సుభాష్ని తల్లిగారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.